Okay, guys, welcome to the session. So let's start our session. So to make the session smooth, let us quickly walk through our principles. By default, everyone will be on mute. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉండదు అన్లెస్ మీరు నేను ఇస్తే కానీ. సో యూ నీడ్ టు రేజ్ యువర్ హ్యాండ్. మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్, నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తాను. సో ఓన్లీ ఈ ఫ్రీ సెషన్స్ వరకు వెబినార్ ఉంటుంది. బట్ వన్స్ బ్యాచ్ ఫామ్ అయిపోయిన తర్వాత అందరికి అన్మ్యూట్ ఆప్షన్ బై డిఫాల్ట్ ఉంటుంది. ఎవరైనా ఎప్పుడైనా మాట్లాడొచ్చు. వీ హ్యావ్ ఎక్స్క్లూజివ్ గ్రూప్. ఆ గ్రూప్ లో ఇంటరాక్షన్ ఉంటుంది. డైలీ డౌట్ సెషన్స్, వీక్లీ వన్స్ ఎగ్జామ్ క్విజ్ ఉంటుంది. బట్ నౌ బికాస్ ద లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్, సో జస్ట్ టు మేక్ ఇట్ స్మూత్ అన్మ్యూట్ ఆప్షన్ తీసేసాను. బట్ ఇట్ డజంట్ మీన్ యూ షుడెంట్ టాక్. మీకు ఏ క్వశ్చన్ ఉన్నా కన్సర్న్ ఉన్నా జస్ట్ రేజ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ కెన్ పోస్ట్ ఇన్ మెసేజింగ్ ప్యానెల్. ఐల్ సీ దట్ నౌ అండ్ దెన్. Okay, focus. It's your valuable time. So make it worth, make it productive. You are investing your 1 hour time. So make it utilize, make it worth, make it 100% productive. Sit in a silent place, sit in a peaceful place without any deviation. Sit in a no distraction room without any deviations. So that you'll get 100% focus, 100% attention. అండ్ మేబీ ఇంటర్నెట్ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ నా సైడ్ నుంచి ఇష్యూ ఉంటే అందరికీ ఇష్యూ ఉంటుంది. కాల్ మీ, దిస్ ఈజ్ మై నంబర్. సో లేదు మీ సైడ్ నుంచి ఇష్యూ ఉంటే మాత్రం చెక్ యువర్ ఆడియో, ఇంటర్నెట్ కనెక్టివిటీ. అవసరం అనుకుంటే లాగౌట్ అయ్యి లాగిన్ కండి. అండ్ యా, ఇట్స్ ఎ తెలుగు సెషన్. ఐఎమ్ ఎక్స్పెక్టెడ్ టు టాక్ ఇన్ తెలుగు. ఓకే, సో ఆల్ రైట్. సో సమ్మన్ ఆస్కింగ్ అయ్యప్ప ఏదో అడుగుతున్నారు, హౌ కెన్ ఐ ప్రిపేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ, సపోజ్ ఐ హావ్ ఇంటర్వ్యూ. ఓకే, సో మీకు టిప్స్ కావాలి. ఓకే అయ్యప్ప, కాల్ మీ టుమారో. దిస్ ఈజ్ నాట్ రిలవెంట్ నో. సో వాట్ ఎవర్ యూఆర్ ఆస్కింగ్ నాట్ ఇన్ ది స్కోప్ ఆఫ్ ద క్లాస్. మీరు నాకు పర్సనల్లీ కాల్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. ఐ థింక్ మీరు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారేమో. డోంట్ వరీ. సో మీకు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కూడా ఈ కోర్స్లో పార్ట్. ఈ కోర్స్ కనుక మీరు ప్రాపర్గా నేర్చుకుంటే 4 years ఎక్స్పీరియన్స్ మీ రెజ్యూమేలో పెట్టుకొని as a DevOps engineer, as a qualified DevOps engineer, వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ సపోర్ట్, ప్రాక్సీ సపోర్ట్ అవి ఇవి లేకుండా మీ ఓన్గా మీరు జాబ్ తెచ్చుకోగలుగుతారు. ఓకే, ఆ కాన్ఫిడెన్స్ నేను మీకు ఇవ్వగలను. ఓకే, సో నౌ వెన్ ఐ సే ఎనీ క్వశ్చన్స్, నేను లాస్ట్ క్లాస్లో చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి బై ద వే. ఓకే, సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ న్యూ పీపుల్, ఎవరైతే ఈ రోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో, ఈ రోజు డే 2 అండి. ఓకే, డే 1 అయిపోయింది, మీరు ఒక్కసారి ఆ క్లాస్ వినాల్సి వస్తుంది. బట్ ఇట్స్ ఓకే, యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్. ఆ ఒక్క క్లాస్ మీరు వింటే మీకు అర్థమైపోతుంది. నేను మీకు పర్సనల్లీ గైడ్ చేస్తాను ఏమైనా డౌట్ ఉంటే డౌట్ సెషన్స్లో. సో యూ డిడ్ నాట్ మిస్ ఎనీథింగ్, నో నీడ్ టు వరీ. ఈవెన్ ఆ రికార్డింగ్ కూడా మీకు ఎక్కడ దొరుకుద్ది అంటే, లెట్ మీ షేర్ మై, ఓకే లెట్ మీ, ఐ విల్ షో యూ. సో లెట్ మీ ఓపెన్ ఇన్కాగ్నిటో విండో. మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తే, సో వీ హ్యావ్ అ యూట్యూబ్ ఛానల్. వీ డూ హ్యావ్, మీరు మధు కిరణ్ డెవాప్స్ అని సెర్చ్ చేయండి. ఇక్కడికి వచ్చి సెర్చ్ లో MADHKIRA అని సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చేది మనదే. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓపెన్ చేస్తే సో వీడియోస్ లోకి వెళ్తే యూ కెన్ సీ. సో ఇది డే 1. ఒక్కసారి చూడండి, మీకు అర్థమైపోతుంది. డే 1, డే 0. ఇందులో ఏం లేదు, బేసిక్ ఫౌండేషన్ చెప్పాను, లినక్స్ రిలేటెడ్ థింగ్స్. ఈ డే 1 లో మాత్రం జెంకిన్స్ అంటే ఏంటిది, జెంకిన్స్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చెప్పాను. మీకు కూడా ఈ రోజు 90% అర్థమవుతుంది. ఎవరైతే కొత్త వాళ్ళు ఈరోజు జాయిన్ అయ్యారో మీకు 90% అర్థమవుతుంది. ఏదైతే 10% డాట్స్ మిస్ అయ్యారో, నథింగ్ టు వరీ, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. ఆల్ రైట్, ఓకే. సో యా, బట్ మీకు ఎవరైతే నా క్లాసెస్ విన్నారో, ఐ మీన్ లాస్ట్ క్లాస్, మీకేమైనా క్వశ్చన్ ఉంటే చెప్పండి, ఐ అలవ్ యూ టు టాక్. ఓకే, ఏవైతే అవుట్ ఆఫ్ స్కోప్ క్వశ్చన్స్ ఉన్నాయో, సో ఐల్ గివ్ యూ మైక్ ఇన్ ద ఎండ్. Okay. So someone asking, need a mini project for every service. Of course,
ఎవ్రీ సర్వీస్ కి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది, ఎవ్రీ టూల్ కి మినీ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ మనం క్లాస్ లో డిస్కస్ చేసేవన్నీ రియల్ టైం టాస్క్లే. ప్రాజెక్ట్ అనేది ఫ్రెషర్స్ కి, అదే ఒక ఎక్స్పీరియన్స్ పెట్టే ఎంప్లాయీకి అదొక డే టు డే యాక్టివిటీ. సో మనం మన క్లాస్ లో డిస్కస్ చేసేవన్నీ డే టు డే యాక్టివిటీస్. ఆల్ రైట్, ఓకే. సో చలో మనం, ఓకే, నౌ డోంట్ ఫోకస్ ఆన్ ద మెసేజింగ్ ప్యానల్. ఫస్ట్ మనం క్లాస్ కంప్లీట్ చేసుకుందాం. మధ్యలో మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే రేజ్ యువర్ హ్యాండ్. ఓకే, సో నౌ లెట్ మీ లోవర్ యువర్ హ్యాండ్స్, మీ అందరి హ్యాండ్స్. ఓకే, చూద్దాం మనం. డోంట్ ఫోకస్ ఆన్ ద మెసేజింగ్ ప్యానల్. కుయ్యవద్దు, చాట్ వద్దు, ఫోకస్ ఆన్ ద సెషన్. సో ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం? సో మనం ప్రీవియస్ క్లాస్ లో వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్, జెంకిన్స్ అంటే ఏంటిది, జెంకిన్స్ ఫీచర్స్ ఏంటిది. బేసికల్లీ జెంకిన్స్ ఇస్ a CI/CD tool, right? It's a CI/CD tool, automation server. సో ఆ జెంకిన్స్ ని ఎలా సెటప్ చేయాలో డిస్కస్ చేసినాం. ఈ రోజు ఒక్కసారి నేను మళ్ళీ ఫ్రెష్ గా క్రియేట్ చేస్తా, బట్ ఇంకా రేపటి నుంచి మళ్ళీ మళ్ళీ జెంకిన్స్ ఇన్స్టాల్ చేయడం చూపియాను. ఓకే, సో క్లాస్ స్టార్ట్ అయ్యే లోపే నేను జెంకిన్స్ స్టార్ట్ చేసి పెడతాను. డైరెక్ట్లీ డీప్ డైవ్ చేద్దాం. సో ఈ ఒక్క రోజు అందరూ నాకు పర్సనల్లీ అడిగారు. సో లెట్ మీ రీక్రియేట్ వన్స్ అగైన్. సో ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ AWS ఫ్రీ టైర్ అకౌంట్ ఉండాలి. ఐ హోప్ యు ఆల్ క్రియేటెడ్ ఫ్రీ టైర్ అకౌంట్. మీకు ఏమైనా ఇష్యూస్ ఉంటే మాకు పింగ్ చేయండి. గివ్ అ ఫ్రీ టైర్ అకౌంట్ ఫర్ టైమ్ బీయింగ్. మీకు ఇన్స్టిట్యూట్ సైడ్ నుంచి ఫ్రీగానే ఇస్తాం. ప్రస్తుతానికైతే ఐ అజ్యూమ్, ఓకే, ఐ అజ్యూమ్ దట్ యూ హ్యావ్ క్రియేటెడ్ యువర్ ఫ్రీ టైర్ అకౌంట్. కొత్త వాళ్ళు కాకుండా ఎవరైతే పాత వాళ్ళు, నిన్న క్లాస్ విన్న వాళ్ళు. ఆల్ రైట్, సో నేను నా కన్సోల్లోకి లాగిన్ అయిపోయాను. ఓకే, యూజర్ నేమ్ పాస్వర్డ్ క్యాషీలో నుంచి తీసుకోండి. ఓకే, దిస్ ఈస్ మై AWS ఫ్రీ టైర్ అకౌంట్. ఐ ఎక్స్పెక్ట్ యూ టు క్రియేట్ సేమ్ అకౌంట్. ఆల్ రైట్, ఎలా క్రియేట్ చేసుకోవాలి అది కూడా వీడియో ఉంది. సో హౌ టు క్రియేట్ ఫ్రీ టైర్ అకౌంట్ సమ్వేర్. Somewhere you'll see that. అప్సెట్ ఎక్కడుంది? 3 months ago, పైన చూపించు, పైన రో. I'm not seeing. AWS ఫ్రీ టైర్, అదర్వైజ్ మీరు అది గ్రండవా AWS ఫ్రీ టైర్ అకౌంట్ అని కొట్టండి. అకౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో 10 minutes వీడియో ఉంది, ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఓకే, సో మీరు ఏదైనా సెర్చ్ చేసేయచ్చు. ఆల్ రైట్, నౌ సో ఈ ఒక్క రోజు, సో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ వన్, మళ్ళీ ఒకసారి నేను సర్వర్ క్రియేట్ చేస్తాను, మళ్ళీ ఒకసారి జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేస్తాను. బట్ రేపటి నుంచి బిఫోర్ క్లాస్ ఓన్లీ నేను అన్ని సెటప్ చేసి పెడతాను. ఓకే, ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ అకౌంట్. కొందరు, సో మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. వాట్ ఐ టర్మినేట్ ఆల్, ఫ్రెష్ గా మళ్ళీ క్రియేట్ చేస్తాను. సో కొందరు అడిగారు డౌట్ సెషన్ లో, సో ఇట్లా మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిందేనా అంటే, కొత్తలో మీరు క్రియేట్ చేసుకోండి, మీకే మంచిది. ఆ తర్వాత ఒకసారి మీకు హ్యాండ్స్ ఆన్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన పని లేదు. టర్మినేట్ చేయకండి, స్టాప్ చేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ CI/CD సర్వర్. ఓకే, సో ఇంతకుముందు స్టాప్ చేస్తుండే, ఇప్పుడు టర్మినేట్ చేస్తాను. స్టాప్ చేసుకోండి, తర్వాత స్టార్ట్ చేసుకోండి. ఓకే, లెట్ మీ లాంచ్ ఇన్స్టాన్స్. Guys, focus on the session. So you don't need to discuss what is webinar, what is not a webinar. No need now. Okay, so focus, 100% focus on my screen. Let me create Jenkins. Okay, I'll call it MC Jenkins, main circuit Jenkins server. Which operating system, guys? Amazon Linux. Which instance type? T2.micro. And అందరికి T3.micro అని వస్తుంది. ఎస్, ఇట్స్ ఓకే. మీకు T2.micro వచ్చినా T3.micro వచ్చినా డజంట్ మ్యాటర్. ఇక్కడ మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపించాలి. ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అని కనిపిస్తే సరిపోద్ది.
అండ్ రీజియన్ ఏమో నార్త్ వర్జీనియా సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఈ మధ్య ఏదైతే ఫ్రీ కొత్త అకౌంట్స్ లో వాళ్ళకు 3 డాట్ మైక్రో అని డిస్ప్లే అవుతుంది, ఇట్ డజన్ మ్యాటర్. అవునా, ఏదైనా ఓకే, బట్ ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ ఉండాలి. ఈ కీ పేర్ లాస్ట్ టైం క్రియేట్ చేసిన కీ పేరే వాడదాం. So, మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేయడం ఎందుకు? వీ కెన్ యూజ్ బ్యాచ్ 16D కీ పేర్ ఆర్ B16D, ఎనీథింగ్. ఓకే, బ్యాచ్ 16D. అండ్ ఇక్కడ ఎడిట్ కొట్టండి. సెక్యూరిటీ గ్రూప్ ఏంది? లెటర్స్ యూజ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. కొత్తది ప్రతిరోజు క్రియేట్ చేయాల్సిన పని లేదు, మీకు ప్రాక్టీస్ అయ్యేంత వరకు క్రియేట్ చేసుకోండి. ఆ తర్వాత యూజ్ ఎగ్జిస్టింగ్ కీ పేర్ అండ్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్. యా, మా అపార్ట్మెంట్ లో సమ్ గణేష్ వినాయక వర్క్స్ జరుగుతున్నాయి. యూ మైట్ గెట్ బ్యాక్గ్రౌండ్ నాయిస్, సో లెట్ మీ నో ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఏ సెక్యూరిటీ గ్రూప్? ఐ థింక్ బ్యాచ్ 16D సెక్యూరిటీ గ్రూప్ నిన్న మనం క్రియేట్ చేసింది. చేశాను. ఈవెన్ మీరు ఒకటే కాదు, మల్టిపుల్ సెక్యూరిటీ గ్రూప్స్ ని కూడా యాడ్ చేయొచ్చు, డజంట్ మ్యాటర్. బట్ ఒక సెక్యూరిటీ గ్రూప్ లో మాత్రం అన్ని పోర్ట్స్, అన్ని ప్రోటోకాల్స్ ఓపెన్ ఉండాలి. ఓకే, సో దెన్ leave it 8 GB is fine for me. Launch instance. See how easy to launch an instance, to launch a server. Instance అన్నా సర్వర్ అన్నా ఒకటే. క్లౌడ్ లో సర్వర్ క్రియేట్ చేయడం చాలా చాలా ఈజీ. అదే ఆన్ ప్రిమైసెస్ ఎన్విరాన్మెంట్ లో, VMware లో చాలా కష్టం. ఇంత ఈజీ అయితే కాదు. ఓకే, సో మేబీ మీలో ఎవరైనా VMware అడ్మిన్, విండోస్ అడ్మిన్ ఉంటే యూ మే రిలేట్. ఓకే, ఇది మన సర్వర్. సరే, అండ్ ఐ ఆల్సో రిక్వెస్టెడ్ యూ టు సెటప్ ఇన్స్టాల్ గిట్ బ్యాష్. సో మనం ఆల్రెడీ క్లాస్ లో ఇన్స్టాల్ చేసుకున్నాం. ఎందుకు గిట్ బ్యాష్? కనెక్ట్ టు దిస్ సర్వర్, జెంకిన్ సర్వర్, రైట్ క్లిక్, కనెక్ట్ SSH క్లయింట్. ఓకే, ఏమంటా? ఓపెన్ SSH క్లయింట్, లొకేట్ యువర్ ప్రైవేట్ కీ. సో మీ ప్రైవేట్ కీ ఎక్కడ ఉంది? ఈ ఫోల్డర్ లో ఉంది. ఓకే, సో ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేయండి, రైట్ క్లిక్, షో మోర్ ఆప్షన్స్, గిట్ బ్యాష్ హియర్, LL. ఏమంటుండు? కాపీ దిస్ కమాండ్, పేస్ట్ హియర్, దెన్ డైరెక్ట్లీ కాపీ దిస్ కమాండ్, పేస్ట్ హియర్. లాస్ట్ క్లాస్ లో ఇవి డిస్కస్ చేసుకున్నాం, అందుకే ఎక్కువ చెప్పట్లేను. ఎవరైతే ఈరోజు ఫ్రెష్ గా జాయిన్ అయ్యారో, ఫస్ట్ టైం జాయిన్ అయ్యారో, యు ఆర్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్. ఓకే, డోంట్ థింక్ ఇట్ సంథింగ్ గోయింగ్ ఆన్, ఏదో బ్లాక్ అండ్ వైట్ స్క్రీన్ అనుకోకండి, మీకు అర్థమవుతుంది. మై రెస్పాన్సిబిలిటీ. ఓకే, sudo su డాష్ రూట్ యూజర్ కి స్విచ్ అయ్యాయి. మనం పాత చూస్తే సర్వర్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలి? sudo su డాష్. ఇవే కమాండ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఏం చేసేది లేదు. sudo su డాష్ ఎందుకు? రెగ్యులర్ యూజర్, అడ్మిన్ యూజర్ నుంచి రూట్ యూజర్ కి స్విచ్ అయ్యారు, EC2 యూజర్ నుంచి రూట్ యూజర్ కి. దెన్ ఏం చేయాలి? సర్వర్ నేమ్ సెట్ చేద్దాం. కమాండ్ ఏంటిది? హోస్ట్ నేమ్ CTL సెట్ హైఫన్ హోస్ట్ నేమ్. సో నేను కాపీ పేస్ట్ చేస్తా, బట్ మీరు టైప్ చేయండి. ఓకే, సో డూ ప్రాక్టీస్, మేక్ యువర్ హ్యాండ్స్ డర్టీ విత్ యువర్ ప్రాక్టీస్. సో మేబీ నేను ప్రాక్టీస్ చేస్తాను, నేను టైప్ చేస్తాను, బట్ సరే నేను కాపీ పేస్ట్ చేస్తా. యూ డోంట్ నీడ్ టు కాపీ పేస్ట్, మీరు టైప్ చేయండి. ఆల్ రైట్, దెన్ సరే ఇది రిఫ్లెక్ట్ కావాలంటే ఏం చేయాలి? మళ్ళీ sudo su డాష్. యా, హూ ఆమ్ ఐ? I'm a root user. What is my host name? What is my server name? Jenkins. Okay, cool. Then ఏం చేయాలి ఇప్పుడు? సో జెంకిన్స్ ని ఇన్స్టాల్ చేయాలి. లాస్ట్ క్లాస్ లో మనం ఎలా ఇన్స్టాల్ చేసినాం? క్లియర్, స్క్రీన్ క్లియర్ చేసాం, గూగుల్ మీద రిలై అయ్యాం. గూగుల్ దగ్గరికి వెళ్ళి జెంకిన్స్ ఇన్స్టాల్ ఆన్ అమెజాన్ లినక్స్. సో ఫస్ట్ ఎప్పుడు కూడా we should always rely on అఫీషియల్ వెబ్సైట్. సో ఇది jenkins.io అనేది జెంకిన్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్. సో అక్కడికి వెళ్దాం. సో జెంకిన్స్ ఆన్ AWS. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చేసాం, ప్రీ రిక్విజైట్స్,
క్రియేటింగ్ కీ పేర్, క్రియేటింగ్ సెక్యూరిటీ గ్రూప్, బ్లా 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 అన్ని అయిపోయినాయి. మనం కనెక్ట్ కూడా అయిపోయాం. లాంచింగ్ అండ్ అమెజాన్ EC2 ఇన్స్టాన్స్ లాంచ్ కూడా చేసినాం. కీ పేర్ అవన్నీ సెలెక్ట్ చేసి ఫైనల్లీ కనెక్ట్ కూడా అయ్యాం. నౌ వాట్ డు వి నీడ్ టు డూ? మనం ఇప్పుడు జెంకిన్స్ ని డౌన్లోడ్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలి. సో కమాండ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. update y ఆల్రెడీ కాపీ పేస్ట్ చేసిన. update y తర్వాత wget తర్వాత rpm అయితే మీరు గమనించాల్సింది ఈ 71 లైన్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 2 లైన్ల అంటే ఫాంట్ పెద్దగా ఉంది కాబట్టి స్క్రీన్ లో పట్టట్లేక కిందికి వచ్చింది. బట్ 71 ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, 72nd లైన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నుంచి ఇలా చేస్తే మీకు ఒకటే లైన్ లో వస్తాయి. చూసుకోండి. సో అవన్నీ కాపీ పేస్ట్ చేయండి యాజ్ ఇట్ ఈస్ గా. ఫైనల్లీ స్టార్ట్ చేస్తాం. అంటే ఏంటిది? జెంకిన్స్ అనేది జావా సాఫ్ట్వేర్. సో జావాని ఇన్స్టాల్ చేస్తాను, తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ చేస్తున్నారు, తర్వాత జెంకిన్స్ ని స్టార్ట్ చేస్తున్నారు, ఆల్సో బూటింగ్ లో కూడా ఎనబుల్ చేస్తున్నారు. ఓకే, జస్ట్ కాపీ పేస్ట్. మీరు కాపీ పేస్ట్ చేయకుండా ఓకే, సో ఇబ్బంది పడకండి. సో అంటే నేను మార్నింగ్ ఎపిసోడ్ డౌట్ సెషన్ లో చూసాను, తను జెంకిన్స్ ఇన్స్టాల్ చేయలే. సో ఏం లేదు, ఈ కమాండ్స్ ని కాపీ చేయడం, Ctrl+C, ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్, పేస్ట్, ఎంటర్. వాట్ విల్ హ్యాపెన్ నౌ? ఈ లైనక్స్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మీకు ఇంకా లైనక్స్ డీప్ డైవ్ జరుగుద్ది, నథింగ్ టు వరీ. ఈ మూమెంట్ కి మనం అఫీషియల్ జెంకిన్స్ వెబ్సైట్ లో నుంచి కమాండ్స్ ని కాపీ పేస్ట్ చేసినాం. చూడండి ఏం జరుగుతుంది. ఫస్ట్ జావా ఇన్స్టాల్ అయింది, సో జావా డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయినాయి. సో తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ అయింది, తర్వాత జెంకిన్స్ ఇన్స్టాల్ అవుతుంది, జెంకిన్స్ డిపెండెన్సీస్ డౌన్లోడ్ అవుతున్నాయి. ఫైనల్లీ ఏమైంది? జెంకిన్స్ ఇన్స్టాల్ అయిపోయింది, తర్వాత సర్వీస్ స్టార్ట్ అయిపోయింది. ఈవెన్ మీరు ఏం చేయొచ్చు, స్టేటస్ కూడా చెక్ చేయొచ్చు. కమాండ్ ఏంటిదండి? systemctl స్టేటస్ జెంకిన్స్. సర్వీస్ ఇప్పుడే స్టార్ట్ అయింది 18 seconds ago. అది జావా ప్రాసెస్. సో 2442 జెంకిన్స్ ఇస్ జావా సాఫ్ట్వేర్. ఓకే, జెంకిన్స్ కూడా ఒక సాఫ్ట్వేర్ ఎండ్ ఆఫ్ ది డే. ఓకే, సో ఇట్లా ఏం చేయొచ్చు అంటే మీరు Ctrl+C ప్రెస్ చేయాలి. ఓకే, మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి కొత్త వాళ్ళు. సో సరే, ఇది ఈరోజు డేట్ ఇక్కడ నుంచి 28 August 25. మామూలుగా మీరు మీ స్క్రీన్ ఫుల్ అయిపోతే క్లియర్ ఎలా కానీ ఇట్లా స్క్రీన్ ఇక్కడ ఫుల్ ఇట్లా స్టక్ అయిపోయింది, మీరు ఎలా బయటికి రావాలని అర్థం కావట్లేదు. ఏం చేయాలి అంటే Ctrl+CTRL ప్లస్ అంటే యూఆర్ క్యాన్సలింగ్ ద ఆపరేషన్, అబార్టింగ్ ద ఆపరేషన్. ఏం చేస్తా? Ctrl+C మళ్ళీ క్లియర్. ఓకే, ఇప్పుడు ఎలా యాక్సెస్ చేయాలి సార్ బ్రౌజర్ లో? ఏం లేదండి, ఇది సర్వర్ నేమ్. కాపీ యువర్ సర్వర్ నేమ్. జెంకిన్స్ 8080 పోర్ట్ లో వింటుంది. ఇట్ లిజన్స్ ఆన్ పోర్ట్ 8080. ఇక్కడ మీకు పాస్వర్డ్ అడుగుతుంది, ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్. అది ఎక్కడ ఉంది? ఈ పాత్ లో ఉందంట. సో ఫైల్ ని ఓపెన్ చేయాలంటే కమాండ్ ఏంటిది? క్యాట్. సో ఈ పాత్ కాపీ చేసుకోండి, క్యాట్ పేస్ట్. ఇది ఇనిషియల్ అడ్మిన్ పాస్వర్డ్, కాపీడ్, పేస్ట్ హియర్. That's it, sir. Initial suggested plugins. So I told you, Jenkins is a plugin-based software.
సో ఏవైతే డిఫాల్ట్ ప్లగిన్స్ ఉన్నాయో జెంకిన్సే ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే. సో లాస్ట్ క్లాస్ నేను చాలా డెప్త్ గా చెప్పాను జెంకిన్స్ ఆపరేషన్ ఎలా ఉంటుందని. ఎలా ఉంటుంది? డెవలపర్స్ కోడ్ ఎక్కడ పెట్టాలి? గిట్ హబ్ లో పెట్టాలి. సో జెంకిన్స్ ఏం చేస్తుంది? సో జెంకిన్స్ ఇస్ a plugin based software. It's a CI/CD server. సో జెంకిన్స్ లో ఇది క్లోన్ చేసుకుంటది. మనం జాబ్ రాస్తాం, ఆ కోడ్ ని క్లోన్ చేసుకొని, ఓకే, క్లోన్ స్కాన్ బిల్డ్ చేస్తుంది. ఆ ఆర్టిఫాక్ట్ అంటే ఏదైతే కంప్రెస్ అయిన ఆర్టిఫాక్ట్ ఉంటుందో .exe .var .jar అది సర్వర్ లో డిప్లాయ్ చేయాలి. సో ప్రస్తుతానికి మనం నేర్చుకుంటుంది జస్ట్ జెంకిన్స్ ఇన్స్టలేషన్. సో ఈ బాక్స్ ని మనం ఇప్పుడు డీప్ డైవ్ చేయబోతున్నాం. ఓకే, ఈరోజు నా థ్రోట్ ఏందో బాగాలేదు. ఓకే, చూడండి. ఇట్స్ ఆస్కింగ్ యూ టు క్రియేట్ యువర్ యూజర్ నేమ్ అకౌంట్. సో నేను ఏమి ఇస్తా అంటే మధు, MADH మధు, ఆర్ సార్ కిరణ్ ఇస్తా, KRN కిరణ్. ఇట్స్ ఓకే, మధు కిరణ్. కాపీ పాస్వర్డ్, సేమ్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, ఫుల్ నేమ్ మధు కిరణ్, ఈమెయిల్ ఆల్సో madhukiran@gmail.com. ఓకే, సో సేవ్ అండ్ కంటిన్యూ, సేవ్ అండ్ ఫినిష్. Start using Jenkins. Jenkins is ready. That's all, guys. సో నేను మీకు లాస్ట్ క్లాస్ లో ఇచ్చిన అసైన్మెంట్ కూడా ఇదే. జస్ట్ సెటప్ జెంకిన్స్ సెటప్ చేసి నాకు స్క్రీన్ షాట్ పంపించండి అని పెట్టాను. సో మెజారిటీ ఆఫ్ యూ హ్యావ్ డన్ ఇట్, బట్ స్టిల్ అందరూ పంపించలేరు. ఐ ఎక్స్పెక్ట్ ఎవ్రీ వన్ టు సెండ్ ద స్క్రీన్ షాట్ టు మీ. ఐ నో మేబీ ప్రెస్సింగ్ టైం ప్రయారిటీస్ ఉండొచ్చు, ఫెస్టివల్ సీజన్, వాట్ ఎవర్, బట్ దీనికి కూడా టైం ఇవ్వాలండి, ప్రయారిటీ ఇవ్వాలి. హాలిడేస్ లో సాటర్డే సండే కొంచెం యూటిలైజ్ చేసుకోండి. ఇట్స్ యువర్ కెరీర్, రైట్? మీరు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు? ఫర్ అ బ్రైట్ ఫ్యూచర్. సో మరి దా పర్పస్ ని సర్వ్ చేయండి. కెన్ ఐ ఎక్స్పెక్ట్ ఎవరైతే ఇంకా నాకు స్క్రీన్ షాట్ పంపించలేరు, కెన్ యూ ఆల్ సెండ్ ది స్క్రీన్ షాట్ టు మీ? ప్రాక్టీస్ స్క్రీన్ షాట్ ఇక్కడ వరకు, డీల్ కొత్త వాళ్ళు ఎస్పెషల్లీ. ఓకే, సో ప్లీజ్ సెండ్ చేయండి. సో మీకు ఇలా వచ్చింది, అది ఇక్కడ ఒక ఎర్రర్ కనిపిస్తుంది. ఏంటిది? అదే ఎగ్జిక్యూటర్ ఆఫ్లైన్ లో ఉంది అని. ఏందంట ఈ ఎర్రర్ ఓపెన్ చేస్తే ఏదో స్పేస్ లేదని వస్తుంది, అంటే స్పేస్ లేదు అని వస్తుంది. సో స్పేస్ ని సెట్ చేయడానికి ఏంటి కమాండ్ ఇది? వాట్ ఈస్ దట్? రీమౌంట్ కమాండ్. ఈ కమాండ్. సో మౌంట్ రీమౌంట్ 4 GB పెంచుతున్నా. ప్రస్తుతానికి ఇక్కడ ఎంత ఉందంటే 476 ఏమో ఉంది స్పేస్ లెఫ్ట్, ఇక్కడ /TMPలో. సో ప్రస్తుతానికి జస్ట్ కాపీ పేస్ట్ చేసుకున్నాను అంతే. Ctrl+C. ఈ లైనక్స్ కమాండ్స్ మీకు నేను చెప్తాను ముందు. ఓకే, సో తర్వాత ఒక్కసారి జెంకిన్స్ స్టాప్ చేసి స్టార్ట్ చేయండి. స్టాప్ చేయాలంటే systemctl స్టాప్ జెంకిన్స్. systemctl స్టాప్ జెంకిన్స్. స్టార్ట్ చేయాలంటే systemctl స్టార్ట్. అయితే ఈ కమాండ్స్ బట్టి కొట్టాల్సిన పనిలేదు. systemctl, cdలు, క్యాట్లు మీరు చేసేదే అది. ఓకే, మీరు ఇంకా ముందు చేసేదే అది. ఇప్పుడు మనం ఫస్ట్ టైం బైక్ కారు నేర్చుకునేటప్పుడు గేర్లు బట్టి అంటే మైండ్ లో పెట్టుకుంటాం. ఓకే, ఇది ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్ అని. బట్ ఒక్కసారి మీకు అలవాటు అయిపోతే మీ ఫింగర్, ఐ మీన్ బైక్ అది కార్ అయితే మీ చేతులకు మెమరీ పవర్ వచ్చేస్తుంది, మజిల్ మెమరీ అంటారు. సిమిలర్లీ ల్యాప్టాప్ మీద మీ ఫింగర్స్ కూడా మజిల్ మెమరీ వచ్చేస్తుంది, ఈ కమాండ్స్ అన్ని చేతి మీదకి వచ్చేస్తాయి. యూ డోంట్ నీడ్ టు మగప్, జస్ట్ అలవాటు చేసుకున్నాం. ఓకే, రీస్టార్ట్ చేసినాం. మళ్ళీ ఒక్కసారి చూద్దాం. మధు కిరణ్, MADH మధు కిరణ్, sign in. All right, guys. Okay, all right.
సో చూడండి ఎర్రర్ పోయింది. నా ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఇది మన జెంకిన్స్ డాష్ బోర్డ్. ఇక్కడ జాబ్ అన్నా, ఐటమ్ అన్నా, ప్రాజెక్ట్ అన్నా ఒక్కటే. ఏంటిది ఇది? ఎసెన్షియల్లీ మీ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. జెంకిన్స్ కి మీరు ఎట్లా వర్క్ చేపిస్తారు? జెంకిన్స్ తోటి దాంట్లో ఒక జాబ్ ని డిఫైన్ చేయాలి. జాబ్ ని డిఫైన్ చేసి ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే జెంకిన్స్ దాన్ని బిల్డ్ చేస్తే జెంకిన్స్ వర్క్ అవుతుంది. ఎలా క్రియేట్ చేయాలి జాబ్? న్యూ ఐటమ్ అయినా ప్రెస్ చేయొచ్చు, క్రియేట్ జాబ్ ఏదైనా ఓకే. క్రియేట్ జాబ్, సరే. జాబ్ 1 అంట, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్, ఓకే. సో ఇక్కడ కాన్ఫిగరేషన్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది మనం ముందు ముందు చూస్తాం. మనం ప్రాజెక్టులన్నీ ఇక్కడనే చేస్తాం. ఓకే. సో దీని మీదనే చేస్తాం. గిట్ లో నుంచి సోర్స్ కోడ్ ని తెచ్చుకుంటాం, ట్రిగ్గర్ చేస్తాం, బిల్డ్ చేస్తాం, పోస్ట్ బిల్డ్ యాక్షన్స్, మెయిల్ పంపించడం అన్నీ ఇక్కడైతే. సరే, ప్రస్తుతానికి ఎంటీ జాబ్ పెడుతున్నా. సేవ్. సో ఇది జాబ్ కాన్ఫిగరేషన్. జాబ్ 1. సో దాని లోపలికి వెళ్ళాలంటే జాబ్ 1. బిల్డ్ చేయాలంటే ఇక్కడైనా బిల్డ్ చేయొచ్చు. బిల్డ్ ఉంటుంది, బిల్ నౌ. బిల్ నౌ. సో బిల్డ్ అయిపోయింది. బిల్ నెంబర్ 1 ఇది. దాని అవుట్పుట్ చూడాలంటే దీన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కన్సోల్ అవుట్పుట్ వస్తుంది. అంటే దాని అవుట్పుట్ ఏముండదు, ఇది డమ్మీ జాబ్ కదా. స్టార్టెడ్ బై మధు కిరణ్. ఇది ఎక్కడ బిల్డ్ అయింది? ఇక్కడ బిల్డ్ అయిందంట. సో బేసికలీ వేర్ లిబ్ జెంకిన్స్ అనేది జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ. ఓకేనా? వేర్ లిబ్ జెంకిన్స్ అనేది జెంకిన్స్ యొక్క హోమ్ డైరెక్టరీ. అందులో వర్క్ స్పేస్ అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో బిల్డ్ అయిందంట జాబ్. రైట్. ఇట్లా మీరు ఎన్ని బిల్డ్స్ అయినా చేసుకోవచ్చు. సో బిల్డ్ నా ఇంకో బిల్డ్ అయింది. రిఫ్రెష్ ఇలా. ఈవెన్ మీరు బయట నుంచి కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా బిల్డ్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ టు బ్యాక్ 3-4 కొట్టాను. సో టోటల్ 7 బిల్డ్స్ అయినా అన్ని సక్సెస్. ఇట్లా మీరు ఎన్ని జాబ్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ ఐటమ్, మేబీ జాబ్ 2, ఫ్రీ స్టైల్ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి. మరి పైప్ లైన్ ఇవన్నీ ఏంటివి సార్? ముందు ముందు చూద్దాం. మనం పైప్ లైనే చేయబోతాం ముందు ముందు. ప్రస్తుతానికి జస్ట్ ఫెమిలియర్ చేపిస్తున్నాం. సే ఆల్ రైట్. సో ఇట్లా ఇది జాబ్స్. ఓకే. సో నా మీరు సరే, ఇది మేనేజ్ జెంకిన్స్ ని చూద్దాం. సో జెంకిన్స్ కాన్ఫిగరేషన్, జెంకిన్స్ సెట్టింగ్ ఎక్కడ ఉంటాయంటే ఇక్కడ మేనేజ్ జెంకిన్స్. చూస్తే ఇదేంటిదంటే మేనేజ్ జెంకిన్స్. ఇది జెంకిన్స్ యొక్క సెట్టింగ్స్ పేజ్. మన మొబైల్లో ఎట్లయితే సెట్టింగ్స్ ఉంటాయో అంతే కదా. సెట్టింగ్స్ నుంచి మనం మన మొబైల్ ని కంట్రోల్ చేయొచ్చు. అట్లనే మేనేజ్ జెంకిన్స్ నుంచి కంప్లీట్ జెంకిన్స్ ని కంట్రోల్ చేయొచ్చు. ఈ రోజు మనం వీటిని ఎక్స్ప్లోర్ చేద్దాం, మేనేజ్ జెంకిన్స్ సెక్షన్ ని. సో లాస్ట్ క్లాస్ లో మీకు బేసిక్ గా ఏం చూపించిన? ఐ థింక్ సెక్యూరిటీ ఏమో చూపించినట్టు. సో ఏంటిది? ఇప్పుడు ప్రస్తుతానికి నేను మధు కిరణ్ అడ్మిన్ యూజర్. ఎవరు? మధు కిరణ్. దెన్ మేనేజర్ మేబీ జెంకిన్స్, నాది, నేను ఆర్కిటెక్ట్. బట్ లేదు, నా టీంలో మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఉండొచ్చు. ఇప్పుడు నా ప్రాజెక్ట్ లో కొత్త వాళ్ళు వస్తారు. వాళ్ళకి నా క్రెడెన్షియల్ షేర్ చేయొచ్చు అంటే చేయొద్దు. దట్స్ నాట్ అ గుడ్ పాయింట్. ఓకే. దట్స్ నాట్ అ బెస్ట్ సెక్యూరిటీ పాలసీ. మరి ఏం చేయాలంటే వాళ్ళకు కూడా అకౌంట్ క్రియేట్ చేయాలి. ఓకే. ఇక్కడ యూజర్ సెక్యూరిటీలో ఇప్పుడు ఫస్ట్ డిస్కస్ చేద్దాం. యూజర్స్, క్రియేట్ యూజర్స్. ప్రస్తుతానికి మధు కిరణ్. క్రియేట్ యూజర్, మేబీ ఏం క్రియేట్ చేద్దాం? యూజర్ 1, పాస్వర్డ్ యూజర్ 1, కన్ఫర్మ్ పాస్వర్డ్ యూజర్ 1, ఫుల్ నేమ్ యూజర్ 1. సారీ, ఈమెయిల్ ఇవ్వాలి కదా. user1@gmail.com క్రియేట్ యూజర్. అలానే ఇంకో 2-3 యూజర్ ని క్రియేట్ చేద్దాం. రమణి యూజర్ 2, రమణి అనే యూజర్ ని క్రియేట్ చేస్తున్నా. పాస్వర్డ్ రమణి, కన్ఫర్మ్ పాస్వర్డ్ రమణి, ఫుల్ నేమ్ రమణి, ఈమెయిల్ రమణి@gmail.com. ఓకే. అలానే ఇంకో యూజర్ ని క్రియేట్ చేద్దాం, రాజా. ఇలా మీరు అంటే టీమ్ లో మెంబర్స్. ఓకే. వీళ్ళందరూ ఎవరు? నా ప్రాజెక్ట్ మెంబర్స్, కొత్తగా జాయిన్ అయ్యారు. మెయిల్.com యూజర్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఏం చేయొచ్చు వాళ్ళు? వాళ్ళు కూడా ఈ యూఆర్ఎల్ ఉంటే బ్రౌజర్ లో లాగిన్ అయ్యి
లాగిన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఏం చేస్తా, కంట్రోల్ C, ఏం చేస్తా అంటే మేబీ ఇన్కాగ్నిటో విండో, అదర్వైజ్ వేరే దాంట్లో ఓపెన్ గెస్ట్ ప్రొఫైల్, ఎంటర్. సరే రాజా అంటున్నాను, రాజా. సో నౌ రాజా కెన్ ఆల్సో జాయిన్. ఓకే, వర్క్ విత్ జెంకిన్స్. ఓకే, సో ఆయనకు కూడా కనిపిస్తాయి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, నాకు కూడా కనిపిస్తాయి. బట్ నేను అడ్మిన్ యూజర్. మధు కిరణ్ ఎవరు? అడ్మిన్ యూజర్. ఎవరినైనా యాడ్ చేయొచ్చు, ఎవరినైనా డిలీట్ చేయొచ్చు. హోప్ యు ఆర్ గెటింగ్. ఎస్ సార్. ఓకే, సో ఇదంతా ఎక్కడ ఉంటాయి ఇప్పుడు యూజర్స్? వీళ్ళందరూ జెంకిన్స్ యొక్క ఓన్ యూజర్ డేటాబేస్ ఉంది, దాంట్లో ఉన్నారు. సరే బాగుంది, మల్టిపుల్ యూజర్స్ ఉన్నారు. ఓకే, Sai Kumar, why don't you focus on the session? We'll discuss all these things. Is there any terminal shell? We'll see. Now, సో ఇప్పుడు యూజర్స్ ఉన్నారు. సో మరి అందరు యూజర్స్ కి ఫుల్ యాక్సెస్ ఉంటుందా? ఇప్పుడు నేనంటే మేబీ ఐఎమ్ మేనేజర్. సో ఐ హ్యావ్ ఫుల్ యాక్సెస్. నేను ఏ జాబ్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఏ జాబ్స్ అయినా డిలీట్ చేయొచ్చు, ఏ జాబ్స్ అయినా ట్రిగ్గర్ చేయొచ్చు, దేమైనా ఆల్టర్ చేయొచ్చు, ఏ యూజర్ అయినా క్రియేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు. బట్ మేబీ రాజా, ఓకే, సో హీఈస్ అ జూనియర్. హూ ఈజ్ రాజా? లెట్ us assume he is junior ఆర్ ఫ్రెషర్. ఈయనకు జెంకిన్స్ పైన ఫుల్ యాక్సెస్ ఇవ్వడం కరెక్టేనా అంటే కాదు. ఓకే, రాజాకి జెంకిన్స్ పైన ఫుల్ యాక్సెస్ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే నోయింగ్లీ అన్నోయింగ్లీ రాజా కనుక ఇది ప్రొడక్షన్ జాబ్ అనుకుందాం, ఏది ఈ జాబ్ 1, జాబ్ 2, ఆ జాబ్ డిలీట్ చేస్తే దట్ కుడ్ క్రియేట్ సివియర్ ఎస్కలేషన్. ఓకే, సో మరేం చేయాలి అంటే ఈ- అందరికీ అన్ని యాక్సెస్లు ఇవ్వద్దు, ఎవరికి ఎంతవరకు కావాలో అంతవరకే ఇవ్వాలి యాక్సెస్. గెటింగ్ ఇట్? ఎవరికి ఎంతవరకు యాక్సెస్, వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయడానికి, okay, వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంతవరకు యాక్సెస్ ఉందో అంతవరకే ఇవ్వాలి. దాన్నే ఏమంటారు అంటే థియరీ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ అంటారు. ఓకే, థియరీ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్, థియరీ ఆఫ్ లీస్ట్ ప్రివిలేజ్ ఆర్ పర్మిషన్స్. ఎందుకు అంటే వాళ్ళ మనము ఎంతవరకు యాక్సెస్ ఇవ్వాలి అంటే వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయడానికి ఎంత కావాలో అంతే. ఎక్కువ ఇస్తే ఏమైద్ది, మేబీ వాళ్ళు మిస్యూజ్ చేసే అవకాశం. తక్కువ ఇస్తే ఏమైద్ది, వాళ్ళు వాళ్ళ వర్క్ కంప్లీట్ చేయలేకపోవచ్చు. సో ఇట్ ఆల్ బాయిల్స్ డౌన్ టు అ పాయింట్ కాల్డ్ authorization versus authentication. Okay, authentication versus authorization. ఎవరైనా చెప్పగలుగుతారా? మీరు వినుండొచ్చు చాలా సార్లు లేమన్ లాంగ్వేజ్ లో కూడా. ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. ఆథెంటికేషన్ అంటే ఏంటి సార్? ఆథెంటికేషన్ అంటే యూజర్ ని క్రియేట్ చేయడమే ఆథెంటికేషన్. బేసికల్లీ ఐడెంటిటీ క్రియేట్ చేయడం. ఇప్పుడు రాజా అనే యూజర్ ని క్రియేట్ చేసిన, కొత్త జాయిన్ అయ్యిండు అంటే ఆథెంటికేషన్ జరిగింది. మరి ఆ యూజర్ కి ఏ యాక్సెస్ ఇవ్వాలి? అది ఆథరైజేషన్. ఓకే, ఏ యాక్సెస్ ఇవ్వాలి? ఆ యూజర్ కి తగ్గట్టు ఇవ్వాలి. ఆయన డెవలపరా, టెస్టరా, మేనేజరా, అడ్మినా, ఆయన రోల్ ని బట్టి ఇవ్వచ్చు మనం. ఓకే, సో అది యాక్సెస్ పార్ట్ ఏమో ఆథరైజేషన్, ఐడెంటిటీ పార్ట్ ఏమో ఆథెంటికేషన్. ఈవెన్ మీకు AWS లో కూడా సేమ్ ప్రిన్సిపల్ ఉంటుంది, IAM ప్రిన్సిపల్స్ అని, ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్. బట్ యా, సింపుల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మనం ఏం చేయాలంటే రైట్ యూజర్ కి రైట్ యాక్సెస్. అందరికీ అన్ని ఆథరైజేషన్స్ ఇవ్వాలంటే ఇవ్వద్దు. లేమన్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే సార్, యూజర్ క్రియేట్ చేయడమే ఆథెంటికేషన్, యాక్సెస్ ఇవ్వడం ఆథరైజేషన్. ఓకే, సారీ, యూజర్ క్రియేట్ చేయడం ఆథెంటికేషన్, యాక్సెస్ ఇవ్వడం ఆథరైజేషన్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే ఇన్ఆర్బిట్ మాల్ పోతా, ఐ అలౌడ్ టు ఎంటర్ ద ఇన్ఆర్బిట్ మాల్? ఎస్. ఎందుకు? నాకు ఆథెంటికేషన్ ఉంది, నేను ఒక వ్యాలిడ్ యూజర్ అన్నట్టే, వ్యాలిడ్ సిటిజన్. కానీ నాకు అందులో టికెట్ ఏంది, మూవీ చూడొచ్చు ఇన్ఆర్బిట్ మాల్లో? నో. ఎప్పుడు చూడొచ్చు? నాకు ఆథరైజేషన్ ఉంటే చూడొచ్చు. అంటే నేను అందులో టికెట్ పర్చేస్ చేస్తే మూవీ చూడొచ్చు. అలానే లెట్స్ నేను ఒక కంపెనీలో పని చేస్తున్నా, ఓకే, సాఫ్ట్వేర్ కంపెనీలో. సో నేను మా ఆఫీస్కి వెళ్ళొచ్చా? నాకు ID కార్డు ఉంటే వెళ్ళొచ్చు. ఎందుకు? అది ఆథెంటికేషన్.
కానీ నా ప్రాజెక్ట్ ఓడిసిలోకి వెళ్ళాలి అంటే నాకు ఆథరైజేషన్ కావాలి. అన్ని ప్రాజెక్ట్ ఓడిసిలోకి వెళ్ళలేను. నాకు దేనికి ఆథరైజేషన్ ఉంటే దానిలోకి వెళ్ళగలుగుతాను. గెటింగ్ ఇట్ రైట్. సో ఆథెంటికేషన్ వర్సెస్ ఆథరైజేషన్. సో ఇప్పుడు మనం కూడా యూజర్స్ అయితే ఉన్నారు, మరి వాళ్ళకి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలో చూద్దాం. సో అదంతా ఎక్కడ వస్తుంది అంటే సేమ్ ఇక్కడ మీరు మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్తే యూజర్స్ క్రియేట్ చేసిన ఇక్కడ సెక్యూరిటీలోకి రండి. ఇక్కడ మీరు చూడండి, మీకే అనిపిస్తుంది సెక్యూరిటీ. డిఫైన్ హూ ఈజ్ అలౌడ్ టు యాక్సెస్ ఆర్ యూజ్ ద సిస్టమ్. సో ప్రస్తుతానికి ఎలా ఉంది అంటే ఆథెంటికేషన్ అయితే మనం క్రియేట్ చేసినాం. ఓకే, సో ఇదేంది, కీప్ మీ డిజబుల్ కీప్ మీ సైన్ ఇన్ అంటే ఏంటంటే ఇది. ఇప్పుడు లెట్స్ సే నేను లాగౌట్ అయితే ఆగండి. సైన్ అవుట్, కీప్ మీ సైన్ ఇన్ కనిపిస్తుందా? ఇది వద్దు అనుకుంటే మీరు డిజబుల్ చేసేయచ్చు. డిజబుల్ చేసి మీరు సేవ్ చేయండి, రీఫ్రెష్ చేయండి, మీకు కనిపించదు. అలా అది అంత అవసరం లేదు, మీకు జస్ట్ చెప్తున్నా అంతే. మళ్ళీ సెక్యూరిటీలోకి రండి, లేదు ఎనబుల్ చేయాలని తీసేయండి. అప్లై చేసినా సేవ్ చేసినా ఒకటే. సరే నేను అప్లై చేస్తున్నా. సో ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, కనిపిస్తుంది. అది పెద్ద ఫీచర్ ఏం కాదు, జస్ట్ చూపిస్తున్నా. సో ఇది ఆథెంటికేషన్. సో ఇది సెక్యూరిటీ రిలమ్ అంటే ఏంటంటే, సో ఈ జెంకిన్స్ యూజర్స్ ఎక్కడ ఉన్నారు? ప్రస్తుతానికి జెంకిన్స్ యూజర్స్ జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్ లో ఉన్నారు. సో అక్కడ నుంచే యూజర్స్ కి మనం యాక్సెస్ ఇద్దాం. ఇది మీరు మార్చకండి. మారుస్తే ఏమైందంటే లెట్స్ ఇప్పుడు నేను ఎల్డాప్ అని పెట్టాను అనుకోండి, నాకు ఎల్డాప్ సర్వర్ తో నాకు లింక్ అయి ఉండాలి. మామూలుగా ఆర్గనైజేషన్ లో ఎల్డాప్ సర్వర్స్, యాక్టివ్ డైరెక్టరీ ఇలా ఉంటాయి. మనకి ఇప్పుడు అవసరం లేదు. మనం ఏం చేద్దాం, జెంకిన్స్ ఓన్ యూజర్ డేటాబేస్. సో ఈవెన్ మీరు ఏం చేయొచ్చు అంటే ఆ యూజర్స్ కి సైన్ అప్ చేసే ఫెసిలిటీ కూడా ఇవ్వచ్చు. అలౌ యూజర్స్ టు సైన్ అప్ అంటే ఇది కరెక్ట్ ఫీచర్ కాదు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ లాగా ఇప్పుడు నేను ఇది అలౌ చేసిన అనుకోండి, అలౌ యూజర్స్ టు సైన్ అప్, అప్లై చేస్తే సేవ్ అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను రీఫ్రెష్ చేస్తే ఎవరైనా కూడా సైన్ అప్ చేసుకోవచ్చు, రిజిస్టర్ చేసుకోవచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగా ఇప్పుడు నేను రిజిస్టర్ చేసుకోవచ్చు నా డీటెయిల్స్ ఇచ్చేసి నేను. బట్ ఇట్ ఈస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. రియల్ టైంలో ఇలా ఉండదు, ఎందుకంటే ఇది సోషల్ నెట్వర్కింగ్ సైట్ కాదు కదా, ఇది రియల్ టైమ్ కార్పొరేట్ నెట్వర్క్, దట్ టు. ఓకే, సో సిఐసిడి సెటప్ కోసం. సో ఎవరికి ఇలా ఉండదు, ఎవరికి వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేసుకోలేరు. సో డిజబుల్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ అప్లై చేస్తా, చూడండి రీఫ్రెష్. ఓకే, లేదు అలా నా. ఓకే, ఆథరైజేషన్ ఇది ఇంపార్టెంట్. యాక్సెస్ పార్ట్ ప్రస్తుతానికి ఏముంది, లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. అంటే యూజర్ కనుక లాగిన్ అయితే ఏమైనా చేయగలరు. లెట్స్ నేను రాజా రాజా సైన్ ఇన్. సో లాగ్డ్ ఇన్ యూజర్స్ క్యాన్ డూ ఎనీథింగ్. సో అది ఇక్కడ నుంచి ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న యాక్సెస్ పార్ట్, ఆథరైజేషన్. ఈవెన్ మీరు అనానమస్ కి రీడ్ యాక్సెస్ ఇవ్వాలంటే కూడా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు నేను చెక్ చేశాను అనుకోండి, అప్లై. సో ఇప్పుడు నేను లాగౌట్ అవుతా, అనానమస్ యూజర్స్ ఇంకా లాగిన్ అని అడగదు, ఇక్కడ ఉంది సైన్ ఇన్. బట్ ఈవెన్ మీరు లాగిన్ కాకపోయినా మీకు అన్ని కనిపిస్తాయి, రీడ్ యాక్సెస్. బిల్డ్ చేయలేరు, యూ కెనాట్ బిల్డ్. ఓకే, యూ కెనాట్ బిల్డ్. ఓకే, కానీ మీకు అన్ని కనిపిస్తాయి. ఇది కూడా కరెక్ట్ ఫీచర్ కాదు, జనరల్లీ ఉండదు ఫీచర్స్. సో బట్ రియల్ గా ఏముంటాయి సార్, రియల్ టైంలో ఏముంటాయి? రియల్ టైంలో ఇలా ఉండవు. ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ ఇలా ఉండవు. ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఎనీ వన్ కెన్ డూ ఎనీథింగ్ అంటే ఎవరైనా ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఈవెన్ అనానమస్ యూజర్ కూడా బిల్డ్ చేయొచ్చు. ఓకే, సో బిల్డ్ అని కొడితే బిల్డ్ అయిపోతుంది ఈ జాబ్. ఓకే, సో సో ఏమని వస్తుంది, అన్నోన్ యూజర్ ఇలా ఎక్కడ ఉండదు. సో జస్ట్ మీకు చూపిస్తున్నా అంతే. సో మరి రియల్ టైంలో ఎలా ఉంటుంది సార్? రియల్ టైంలో
ప్రాపర్ సెక్యూరిటీ ఫీచర్స్ ఉంటాయి. రియల్ టైంలో ఈ ఆథరైజేషన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి అంటే, ఓకే, సో matrix based authorization, matrix based authorization, and project based authorization, and role based authorization. సో ఈ మూడింటిని మనం డిస్కస్ చేద్దాం, రియల్ టైంలో ఉంటాయి. ఓకే, సో టేక్ బ్రేక్, ఒక 3 minutes ఆర్ 5 minutes బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ ఆథరైజేషన్ స్ట్రాటజీస్ ఏంటివి, వాటిని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో చూద్దాం. గాట్ ఇట్ సో ఫార్? ఎనీ క్వశ్చన్స్? కొత్తగా కాబట్టి నేను మెల్లిగా వెళ్తున్నా అండ్ రిపీట్ చేస్తున్నా, బట్ డైలీ బేసిస్ లో రిపిటేషన్ ఉండకపోవచ్చు. ఎనీవన్? ఓకే, నౌ టేక్ బ్రేక్. ఆర్ యు ఆన్ బ్యాక్? ఓకే, సో షall we discuss the access authorization strategies one by one? ఓకే, సో చూద్దాం. సో లెట్ us assume జెంకిన్స్ లో యూజర్స్ ఉన్నారు. యూజర్ 1, యూజర్ 2, యూజర్ 3, యూజర్ 4 అనుకున్నాం. సో మేబీ యూజర్ 1 ఎవరు? మేనేజర్ అనుకుందాం. లెట్ us assume యూజర్ 1 ఈజ్ అ మేనేజర్. సో ఫుల్ యాక్సెస్ ఇవ్వాలి. ఓకే, ఏం యాక్సెస్? జెంకిన్స్ ని కాన్ఫిగర్ చేసే యాక్సెస్, జాబ్ లెవెల్లో కూడా ఫుల్ యాక్సెస్, రీడ్, రైట్, జాబ్ ని బిల్డ్ చేసే యాక్సెస్, కాన్ఫిగర్ చేసే యాక్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. మేబీ యూజర్ 2 ఎవరు? ఓకే, సో డెవాప్స్ ఇంజనీర్. ఓకే, డెవాప్స్ ఇంజనీర్ కూడా ఫుల్ యాక్సెస్ ఇస్తాం. మేబీ యూజర్ 3 ఎవరు? డెవలపర్. ఓకే, మేబీ యూజర్ 3 ద డెవలపర్. సో డెవలపర్ కి కాన్ఫిగర్ యాక్సెస్ అవసరం లేదు. ఓకే, మనమే జాబ్ రెడీ చేసి ఇస్తాం, ఆయన బిల్డ్ చేసుకుంటాడు, కన్సోల్ అవుట్పుట్ చూసుకుంటాడు, సంథింగ్ లేదు. మేబీ టెస్టింగ్ టీమ్ మెంబర్, క్యూఏ మెంబర్. క్యూఏ వాళ్ళకు కాన్ఫిగర్ అవసరం లేదు, వాళ్ళకి జస్ట్ బిల్డ్, రీడ్ ఇస్తే చాలు. మేబీ యూజర్ 4 జూనియర్ ఎంప్లాయీ, ఆయనకు డిలీట్ ఆప్షన్ ఇవ్వద్దు, ఈవెన్ బిల్డ్ ఆప్షన్ కూడా ఇవ్వద్దు, జస్ట్ రీడ్ ఆప్షన్ ఇవ్వాలి. అట్లా యూజర్ ని బట్టి మనం యాక్సెస్ ఇవ్వచ్చు. యూజర్ ని బట్టి యాక్సెస్ ఇవ్వచ్చు. ఓకే, 2 people రేజ్డ్ హ్యాండ్. రాజశేఖర్, సురేంద్రనాథ్, మాట్లాడండి తొందరగా. క్విక్ సార్, సురేంద్రనాథ్ అండ్ రాజశేఖర్. If you do not have any questions, lower your hand. Hello, you want to talk? Surendranath, Rajshekar. Hello, మాట్లాడండి రాజశేఖర్, if you have any questions. Sir, I'm lowering your hands. చలో, సో I assume no questions, మీరేం మాట్లాడలేరు. సో ఫైన్, ఫోకస్ హియర్. సో ఇప్పుడు ఈ యూజర్స్ కి ఎలాంటి యాక్సెస్ ఇవ్వాలి, వాళ్ళ యూజర్ యొక్క రోల్స్ ని బట్టి, రెస్పాన్సిబిలిటీస్ ని బట్టి మనం ఇవ్వచ్చు. సో అదే మ్యాట్రిక్స్ బేస్డ్ ఆథరైజేషన్ ఆర్ యూజర్ బేస్డ్ ఆథరైజేషన్. సింపుల్ అండి, ఇందులో పెద్ద కాంప్లెక్స్ ఏం లేదు, చాలా ఈజీ. చూడండి, ఆథరైజేషన్ లోకి వచ్చి చూడండి, మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ, మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ, ఇవి పైన అవసరం లేదు. మ్యాట్రిక్స్ బేస్డ్ సెక్యూరిటీ ఇలా వస్తుంది. ఓకే, అనానమస్ యూజర్స్ కి ఏం యాక్సెస్ ఇద్దాం? రియల్ టైంలో ఎవరు ఏ యాక్సెస్ ఇవ్వరు, నో యాక్సెస్. ఓకే, ఆథెంటికేటెడ్ యూజర్స్ అంటే ఐడెంటిటీ ఉన్నవాళ్ళు. సో కనీసం వాళ్ళకి రీడ్ యాక్సెస్ అన్నా ఇద్దాం. ఓవరాల్ గా వాళ్ళకి రీడ్ యాక్సెస్ కూడా ఇవ్వలేమనుకో, వాళ్ళు ఏం చూడలేరు. సో అట్లీస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇద్దాం ఆథెంటికేటెడ్ యూజర్స్ కి. ఇప్పుడు 1 by 1 యూజర్స్ యాడ్ చేద్దాం. మేబీ నేను ఏం చేస్తా, మధు కిరణ్. ఓకే, మధు కిరణ్, ఇంకో యూజర్, ఎంతమంది యూజర్స్ ఉంటారు? ఐ థింక్ రాజా. ఓకే, సో రమణి, యూజర్ 1 ఉన్నా ఇంకా. ఓకే, యూజర్ 2 క్రియేట్ చేసినాం కూడా, ఐ థింక్ క్రియేట్ చేయాలి. ఓకే, సో యూజర్ 1. ఓకే, సో ఇప్పుడు మేబీ అట్లీస్ట్ ఒక యూజర్ కన్నా ఫుల్ యాక్సెస్ ఇవ్వండి. ఎందుకంటే ఎవరికి కూడా మీరు ఓవరాల్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వలేరు అనుకోండి, తర్వాత మీకు జెంకిన్స్ లో యాక్సెస్ చేయలేరు, ఏమైనా కాన్ఫిగర్ చేయాలనుకోండి. అట్లీస్ట్ 1 యూజర్ ఫుల్ యాక్సెస్ ఇవ్వండి, ఓవరాల్ యాక్సెస్, అడ్మిన్ యాక్సెస్. సో ఎవ్రీథింగ్ చెక్ చేయండి.
ఓకే, సో ఎవ్రీథింగ్ చెక్ చేయండి. మధు కిరణ్. సో మధు కిరణ్ ఇది అడ్మిన్. సో మేబీ రాజా ఎవరు? మేబీ రాజా ఈజ్ జూనియర్ అనుకుందాం. సో రాజాకి జాబ్ లెవెల్లో మేబీ ఇవి మీకు చిన్నగా కనిపిస్తుండొచ్చు. ఓకే, మీరు క్లాస్ వినేటప్పుడు అంటే జూమ్ చేసుకొని చూడండి. బిల్డ్ యాక్సెస్ జాబ్ లెవెల్లో బిల్డ్, క్యాన్సల్, క్రియేట్, కాన్ఫిగర్, డిస్కవర్, రీడ్, వర్క్ స్పేస్. ఇప్పుడు రాజాకి వర్క్ స్పేస్ చూసే పర్మిషన్ చేస్తున్నాయి. రాజాకి ఏం చేస్తా అంటే ఓన్లీ రీడ్ యాక్సెస్, జాబ్ చూడటమే. జాబ్ క్రియేట్ చేసే పర్మిషన్ కూడా ఇవ్వాలి రాజాకి. క్యాన్సల్ కూడా చేయొద్దు, బిల్డ్ కూడా అవద్దు. ఓకే, సో సంథింగ్ లైక్ దట్. రాజా ఓవరాల్ రీడ్ అండ్ జాబ్ లెవెల్లో కూడా జస్ట్ రీడ్, అంతే. అదే ఇప్పుడు రమణి అనుకో, విచ్ ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, తనకేమి ఇవ్వచ్చు? ఓవర్ ఓవరాల్ గా అయితే అడ్మిన్ రీడ్ ఇవ్వాలి ఎలాగో. రమణి ఈజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, సో తనకు జాబ్ లెవెల్లో బిల్డ్ యాక్సెస్ ఇస్తా, క్యాన్సిల్ ఇస్తా, కాన్ఫిగర్ ఇస్తా, క్రియేట్ ఇస్తా. బట్ మేబీ షీఈ్ అ జూనియర్, షీఈ్ అ డెవాప్స్ ఇంజనీర్ బట్ షీఈ్ అ జూనియర్. సో తను అన్నోయింగ్లీ డిలీట్ చేయకుండా ఈ డిలీట్ ఆప్షన్ తీసేసిన. షీ కెనాట్ డిలీట్. ఓకే, సో షీ జస్ట్ రీడ్, బిల్డ్, కాన్ఫిగర్ ఎవ్రీథింగ్ బట్ షీ కెనాట్ డిలీట్. ఓకే, మేబీ యూజర్ వన్. సో యూజర్ వన్ ఓవరాల్ రీడ్ డిలీట్ చేయొచ్చు. ఓకే, యూజర్ వన్ ఏది డిలీట్. సార్ యూజర్ వన్ కి ఏం చేద్దాం మనం? సో ఏది ఇవ్వలేదు, జస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్, ఎలాంటి పర్మిషన్ ఇవ్వట్లేదు. చూద్దాం ఎలా వరకు అవుతుందో. అప్లై, మీరు అప్లై అన్నా సేవ్ అన్నా ఒకటే. సేవ్ అంటే ఏమైందంటే దాని నుంచి బయటికి పోతుంది, బయటికి వెళ్ళిపోయినా. అదే మీరు అప్లై కొట్టిండ్రు అనుకోండి, సేవ్ అయ్యి అక్కడే ఉంటారు, అంతే. సేవ్ అయ్యి అక్కడే ఉంటారు. సరే, ఇప్పుడు మనం 1 by 1 లాగిన్ అయ్యాం. సో ఏం చేస్తా, ఫస్ట్ రమణితో లాగిన్ చేపిస్తాం. సరే, సైన్ ఇన్. రమణి, రమణి సైన్. సో మీరు జంకెట్లోకి వస్తే రమణికి ఏం కనిపిస్తుంది? జాబ్స్ అన్ని కనిపిస్తున్నాయి. బిల్డ్ చేయగలుగుతుందా? యా, షీ క్యాన్ బిల్డ్. సో షీ క్యాన్ బిల్డ్. సో షీఈ్ అ డెవాప్స్ ఇంజనీర్. కానీ అండ్ షీ డిలీట్? నో, ఇక్కడ డిలీట్ ఆప్షన్ కనిపించట్లేదు. అదే నాకైతే. సో సీ నో, షోమలోకి వెళ్తే బికాస్ మధుకర్ ఇస్ అడ్మిన్, హీ క్యాన్ డిలీట్ ద ప్రాజెక్ట్. బట్ రమణి నో, షీ కెనాట్ డిలీట్ ద ప్రాజెక్ట్. ఈ రకంగా మనం యాక్సెస్ సెట్ చేయొచ్చు. అలానే లెట్ మీ లాగౌట్. సో హూ ఎల్స్? రాజా. రాజాకి చూడండి, బిల్డ్ ఆప్షన్ లేదు. హీ కెనాట్ బిల్డ్, కాంట్ ఈవెన్ సీ ద వర్క్ స్పేస్. మరి ఆయన ఏం చేయగలుగుతాడు? జస్ట్ అవుట్పుట్ చూడగలుగుతాడు ఏం జరుగుతుందో. ఓకే, ఇది స్టార్టెడ్ బై రమణి అంట, బిల్డ్ అయిందంట. బట్ అందులో కాన్ఫిగర్ చేయడానికి ఏం లేదు, మనకు తెలియదు జాబ్ ఎలా కాన్ఫిగర్ చేశారు. యూ కెనాట్ సీ ద డీటెయిల్స్ ఆఫ్ దట్ జాబ్. అదే యూజర్ వన్ సైన్ అవుట్. యూజర్ వన్, యూజర్ వన్, యూజర్ వన్కి ఏమి ఇచ్చినాం మనం? ఏం లేదు. ఓకే, సో యూజర్ వన్ జస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్. చూడండి, యూజర్ వన్ లాగిన్ అయ్యాడు, రీఫ్రెష్ చేయండి, ఆయనకేం కనిపించట్లేదు. నేను సి, నాకు జాబ్స్ ఉన్నట్టు కూడా తెలియదు. హీ జస్ట్ గాట్ ఆథెంటికేషన్, బట్ డిడ్ హీ గెట్ ఎనీ ఆథరైజేషన్? నో. ఆయనకు ఓన్లీ ఆథెంటికేషన్ అంటే ఐడెంటిటీ ఉంది యూజర్ వన్ కి, బట్ అతనికి ఎలాంటి యాక్సెస్ లేదు. దిస్ ఈజ్ మ్యాట్రిక్స్డ్ బేస్డ్ ఆథరైజేషన్ ఆర్ మ్యాట్రిక్స్డ్ బేస్డ్ సెక్యూరిటీ. ఎనీ క్వశ్చన్ సార్? ఇందులో మీకు ఏం క్వశ్చన్స్ లేవు అనుకుంటే మనం నెక్స్ట్ స్ట్రాటజీకి వెళ్దాం. క్విక్లీ టైప్. ఎవ్రీవన్ ఎవ్రీవన్ హ్యాస్ టు టైప్. ఎవ్రీవన్. మ్యాట్రిక్స్డ్ బేస్డ్ లో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అదర్వైజ్ నేను ప్రాజెక్ట్ బేస్డ్ కి మూవ్ అవుతాను. ఎవ్రీవన్. సో నా ఇప్పుడు ప్రాజెక్ట్ బేస్డ్ కి పోదాం. సో ప్రాజెక్ట్ అంటే ఏంటి సార్? ఇది కూడా సింపుల్ ఏదో కాదు. ఇక్కడనేమో యూజర్ బేస్ లో ఇచ్చినాం కదా. ఇప్పుడు ప్రాజెక్ట్, ప్రాజెక్ట్ అంటే ఏంటి? జాబ్ అన్నట్టు. ప్రాజెక్ట్ అన్నా, ఐటమ్ అన్నా, జాబ్ అన్నా ఒకటే. లెటర్ అస్యూమ్ ఓ 3 జాబ్లు ఉన్నాయి అనుకున్నాం. జాబ్ 1, జాబ్ 2, జాబ్ 3. మేబీ జాబ్ 1 ని
డెవలపర్స్ వాడుతున్నారు. సో డెవలపర్స్కి యాక్సెస్ ఇవ్వాలి. మేబీ యూజర్ 1, యూజర్ 2 డెవలపర్స్. మేబీ జాబ్ 2ని డెవాప్స్ ఇంజనీర్ వాడుతున్నారు. సో యూజర్ 4 డెవాప్స్ ఇంజనీర్ అండ్ యూజర్ 1 డెవాప్స్ ఇంజనీర్, వీళ్ళకి యాక్సెస్ ఇవ్వాలి. జాబ్ 3 టెస్టింగ్ టీమ్ మెంబర్, అప్పుడు డెవాప్స్ ఇంజనీర్ ఇట్లా, లేదంటే టెస్టింగ్ టీమ్ మెంబర్, వీళ్ళు కూడా వాడుకోవచ్చు. చాలా అంటే యూజర్ బేసిస్ కాకుండా జాబ్ బేసిస్ లో మనం ఇస్తున్నాం యాక్సెస్ అంతే. అదే ప్రాజెక్ట్ బేస్డ్, ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ ఎట్ యూజర్ లెవెల్, వీఆర్ గివింగ్ ఎట్ ప్రాజెక్ట్ లెవెల్. ఆ ప్రాజెక్ట్ కి ఏ యాక్సెస్ ఇవ్వాలనో, ఎవరికి వెళ్ళాలో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాం. దట్ ఈస్ వాట్ ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. చూడండి సింపుల్. బయటకు వచ్చేస్తున్నా, మళ్ళీ ఆథరైజేషన్ స్ట్రాటజీ మారుస్తున్నా, ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఇదేంటి సార్, ఇది కూడా ఏం పెద్దగా ఏం లేదు. సో ఆథెంటికేటెడ్ యూజర్స్ కి అట్లీస్ట్ ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇవ్వండి. అట్లీస్ట్ ఓకే, ఆథెంటికేటెడ్ యూజర్స్ కి ఓవరాల్ రీడ్ యాక్సెస్ ఇవ్వండి. అట్లీస్ట్ ఒక్క యూజర్ కి, మధు కిరణ్, అట్లీస్ట్ ఒక యూజర్, ఏదో ఒక యూజర్ కి కంప్లీట్ అడ్మిన్ యాక్సెస్ ఇవ్వండి. అదర్వైజ్ మళ్ళీ మీకు జెన్కిన్స్ లాక్ అయిపోతుంది. ఏ యూజర్ కూడా అడ్మిన్ యాక్సెస్ లేదనుకోండి, మళ్ళీ ఏం చేయలేదు మేము. ఓకే, సో అట్లీస్ట్ ఒక యూజర్ కి అడ్మిన్ యాక్సెస్ ఇవ్వండి. మిగిలిన యూజర్స్ కి రమణి. ఓకే, సో ఎనీవే వాళ్ళందరూ ఆథెంటికేటెడ్ యూజర్సే కదా, ఓవరాల్ రీడ్ యాక్సెస్ అని ఇవ్వండి. యాడ్ చేసినా ఓకే, యాడ్ చేయకుండా ఓకే. సో లేదంటే ఇక్కడ తీసేద్దామని తీసేయచ్చు. ఇలా ఒక్క యూజర్స్ మాత్రం ఫుల్ ఓవరాల్ రీడ్ యాక్సెస్, ఫుల్ పర్మిషన్, రీడ్ యాక్సెస్, అడ్మిన్ యాక్సెస్. మిగతా వాళ్ళకి ఆథెంటికేటెడ్ యూజర్స్ కి అట్లీస్ట్ రీడ్ యాక్సెస్ అయితే ఎలాగో ఉంది. మీరు కావాలంటే యూజర్స్ యాడ్ చేయొచ్చు ఇక్కడ, లేకపోతే లేదు. రమణి, రాజా, యూజర్ 1. సో వీళ్ళందరికీ రీడ్ యాక్సెస్, ఓవరాల్ రీడ్ అంతే. బట్ ఇక్కడ ఏమి ఇవ్వద్దు మనం ప్రాజెక్ట్ బేస్ లో. ఇక్కడ మనం ప్రాజెక్ట్ బేస్ సెలెక్ట్ చేసినాం కాబట్టి ఇక్కడ కాదు మనం ఇవ్వాల్సింది. ఇది అప్లై, సేవ్ చేయండి. ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి? 2 జాబ్స్ ఉన్నాయి కదా. జాబ్ 1 చూద్దాం. జాబ్ 1 ఓపెన్ చేయండి. ఈ జాబ్ 1 లో కాన్ఫిగర్ లో, ఇప్పుడు జాబ్ కాన్ఫిగరేషన్ లోకి రండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. మీరు ఒక్కసారి అది అక్కడ ప్రాజెక్ట్ బేస్డ్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు ఎనేబుల్ ప్రాజెక్ట్ బేస్డ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది. సెలెక్ట్ చేయండి. యూ కుడ్ సీ హియర్, ఈ జాబ్ పైన, ఈ ప్రాజెక్ట్ పైన, ఈ జాబ్ 1 పైన ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి? అనానమస్ యూజర్స్ కి ఇవ్వద్దు, ఆథెంటికేటెడ్ యూజర్స్ కి, స్పెషల్లీ మేబీ రమణి, షీఈ్ డెవాప్స్ ఇంజనీర్. సో ఇది డెవాప్స్ ఇంజనీర్ సంబంధించిన జాబ్. సో రమణికి ఏం యాక్సెస్ ఇద్దాం? జాబ్ లెవెల్లో బిల్డ్ ఇవ్వచ్చు, కాన్ఫిగర్ ఇవ్వచ్చు, డిలీట్ వద్దు. ఓకే, సో మేబీ రీడ్ ఇవ్వచ్చు, తను వర్క్ స్పేస్ కూడా చూడొచ్చు. ఓకే, అలానే ఎలాగో నేను అడ్మిన్, నాకు అన్నీ ఉంటాయి. మేబీ రాజాకి రాజాకి ఆ జాబ్ లెవెల్లో జస్ట్ రీడ్ అంతే. ఓకే, చూడండి నేను అప్లై చేస్తున్నా. యూజర్ 1 కి అయితే ఏది ఉండదు. సేవ్ చేస్తున్నా. సో హూ ఆమ్ ఐ? మధు కిరణ్. ఎలాగో నాకు అన్ని కనిపిస్తుంది. ఇక్కడ ఎవరున్నారు చూద్దాం. యూజర్ 1, వీనికి అసలు ఏమీ కనిపించదు. లాగౌట్ చేస్తున్నా. మేబీ రమణి, చూడండి రమణికి జాబ్ 2 కనిపించట్లేదు, నాకేమో జాబ్ 2 కూడా కనిపిస్తుంది. బట్ సి, రమణి ఈజ్ అ డెవాప్స్ ఇంజనీర్, రమణికి ఓన్లీ డెవాప్స్ జాబే కనిపిస్తుంది. ఆ జాబ్ లో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది యాక్సెస్. మీరు ఓపెన్ చేయండి. బిల్డ్ చేయగలుగుతుందా? షీ కెన్ బిల్డ్, షీ కెన్ బిల్డ్. బిల్డ్ అయింది. 9 నుంచి ఇప్పుడు 10 అవుతుంది. 10. కెన్ షీ సీ ద వర్క్ స్పేస్? యా, వర్క్ స్పేస్. ఇది డమ్మీ జాబ్ కాబట్టి ఇక్కడ ఏం లేదు. బట్ ఏమైనా వర్క్ స్పేస్ లో ఏమైనా ఉంటే మీకు ముందు ముందు అర్థమవుతుంది, కనిపిస్తాయి. ఆ డేటా అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, కానీ క్యాన్ షీ డిలీట్ ఇట్? నో, షీ కెనాట్ డిలీట్. సో హౌ అబౌట్ మీ? నేనేం చేయొచ్చు? నేను ఏమైనా చేయొచ్చు. ఐఎమ్ అడ్మిన్, ఐ కెన్ డిలీట్. సో ఇది ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్.
అర్థమవుతుందా? మీ జాబ్ ని బట్టి మీ ఓకే ప్రాజెక్ట్ ని బట్టి యాక్సెస్ ఇస్తే యూజర్స్ కి అది ప్రాజెక్ట్ బేస్డ్ ఆథరైజేషన్. ఇక్కడ మీరు కాన్ఫిగర్ లోకి వచ్చి సెలెక్ట్ చేసుకోవచ్చు ఎవరికి ఏమి ఇవ్వాలని. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సార్? నేను చెప్పినంత వరకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? క్విక్లీ టైప్. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఎవ్రీవన్ టైప్ ఎస్ మీకు అర్థమైతే. మీకు అర్థమైంది అనుకుంటే ఐ విల్ మూవ్ టు రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. ఎవ్రీవన్. సో లెట్స్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. టైప్ ఎస్ 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 ఎవ్రీవన్. కూల్. సో నా మీకు అర్థమైందని అనుకుంటున్నా. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే రోల్ బేస్డ్ ఏందో చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ఈ రెండింటితోటి, ఈ ప్రాజెక్ట్ బేస్డ్ మ్యాట్రిక్స్ బేస్డ్ ఒకరిద్దరు యూజర్ ఉందనుకోండి అబ్బా ఇవ్వచ్చు. ఒకరిద్దరు యూజర్స్ ఉన్నారనుకోండి మాన్యువల్లీ ఇవ్వచ్చు. లేదు జాబ్ బేస్డ్ అనుకో, లేదా ఒకటి రెండు జాబ్లు ఉన్నాయనుకో ఆ జాబ్ లెవెల్లో కాన్ఫిగర్ చేయొచ్చు. బట్ రియాలిటీకి వస్తే ఎన్ నెంబర్ ఆఫ్ యూజర్స్ విల్ బి దేర్. ఇంకా మేబీ మీ జెంకిన్స్ ని ఎందరో వాడుతున్నారు. ఓకే, అలానే ఎన్నో జాబ్స్ ఉన్నాయి. నేను జాబ్ లెవెల్లో ఇస్తా, యూజర్ లెవెల్లో ఇస్తా అంటే అది వర్కౌట్ కాదు. ఓకే, సో దట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్. అండ్ విడివిడిగా ఒక్కొక్క లెవెల్ ఇచ్చుకుంటూ వెళ్తే మాన్యువల్లీ దట్ మైట్ క్రియేట్ అ పొటెన్షియల్ ఎర్రర్. రైట్, హ్యూమన్ మిస్టేక్స్ జరిగే అవకాశం ఉంటుంది. సో దానికి బదులు ఇంకేమైనా బెటర్ ఆప్షన్ ఉందా అంటే ఎస్, బెటర్ ఆప్షన్ ఏంటి అంటే ఇట్లా విడివిడిగా యూజర్ లెవెల్ ఇవ్వకుండా లెట్స్ క్రియేట్ రోల్స్. అంటే డెవాప్స్ రోల్ క్రియేట్ చేద్దాం. అట్లనే మేనేజర్స్ కోసం మేనేజర్ రోల్ క్రియేట్ చేద్దాం. టెస్టింగ్ టీమ్ కోసం క్యూఏ టీమ్ ఆర్ టెస్టింగ్ రోల్ క్రియేట్ చేద్దాం. అలానే డెవలపర్స్ కోసం డెవలపర్స్ రోల్ క్రియేట్ చేద్దాం. అలానే ఇంకెవరైనా ఉంటే వాళ్ళ కోసం ఇంకో రోల్ క్రియేట్ చేద్దాం. ఇట్లా రోల్స్ క్రియేట్ చేద్దాం. ఓకే, వాట్ వి విల్ డూ, వి విల్ క్రియేట్ రోల్స్. ఓకే, నౌ ఆ రోల్ లెవెల్లో పర్మిషన్ ఇద్దాం. ఓకే ఓకే, ఇప్పుడు డెవాప్స్ ఇంజనీర్స్ కి ఏం పర్మిషన్ ఇవ్వాలి? మేము డెవాప్స్ ఇంజనీర్స్ కి అన్ని ఇవ్వాలి. ఓకే, సో జాబ్ లెవెల్లో క్రియేట్, డిలీట్, కాన్ఫిగర్, వర్క్ స్పేస్ అండ్ జెంకిన్స్ లెవెల్లో కూడా మేబీ కొన్ని ఇవ్వచ్చు. మేనేజర్ కి 100% అన్ని ఇవ్వాలేమో. క్యూఏ టీమ్ మెంబర్ కి డిలీట్ ఆప్షన్ ఇవ్వద్దు. కాన్ఫిగర్ ఆప్షన్ ఇస్తే ఇవ్వచ్చు, లేకపోతే లేదు, మనమే కాన్ఫిగర్ చేసి ఇవ్వచ్చు. డెవలపర్ కి ఓన్లీ బిల్డ్ ఆప్షన్ ఇవ్వాలి, రీడ్ కన్సోల్ అవుట్పుట్ ఇవ్వాలి. ఇట్లా మనం యాక్సెస్ ఇద్దాం. ఓకే, ఆథరైజేషన్ ఇద్దాం. ఆ తర్వాత మన యూజర్స్ ని లెట్స్ మధు ఉన్నాడు. మధు ఎవరు? మీ మధు కిరణ్ మేనేజర్ యాడ్ చేస్తా. రమణి షీజ్ అ డెవాప్స్ ఇంజనీర్. యూజర్ 1 ఎవరు? టీచింగ్ టీమ్ మెంబర్. రాజా ఎవరు? డెవలపర్. మేబీ ఇంకెవరు? యూజర్ 2 ఈజ్ అ మేనేజర్. ఈ గ్రూప్ లో యాడ్ చేస్తా. ఇంకా తర్వాత యూజర్ 5 వచ్చిండు. ఆ యూజర్ ఎవరు? డెవాప్స్ ఇంజనీర్. ఈ గ్రూప్ లో యాడ్ చేస్తా. సో దట్ మీరు జస్ట్ ఆ రోల్స్ అసైన్ చేస్తే ఆ యూజర్స్ కి, ఆ రోల్స్ ఉన్న పర్మిషన్స్ అన్ని ఈ యూజర్స్ కి ఇన్హారిట్ అవుతాయి. ఏ సార్, ఇట్లా ప్రతిసారి యూజర్ లెవెల్లో యాక్సెస్ ఇవ్వకుండా ఒక్కసారి రోల్స్ క్రియేట్ చేద్దాం. తర్వాత ఎంతమంది జాయిన్ అయినా వాళ్ళ రోల్ ని బట్టి ఆ రోల్లో పడేయాలి, అసైన్ చేసేయాలి. దాట్స్ ఇట్. రోల్ కూడా పర్మిషన్స్ అని యూజర్స్ కూడా వచ్చేస్తాయి. ఇదే రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ. థియరిటికల్లీ క్లియర్ అండి? ఓకే, అజ్యూమ్ నో క్వశ్చన్. సో మరి ఇది ఎట్లా సార్? ఏం లేదండి, ఇక్కడికి రండి. ఇక్కడ మీకు కనిపించాలి. సో ఇది జెంకిన్స్ లోకి రండి, మేనేజ్ జెంకిన్స్ లోకి రండి, సెక్యూరిటీలోకి రండి. ఈసారి ఏం చేయాలి? ఆథరైజేషన్ దగ్గర రోల్ బేస్డ్ కనిపించాలి. బట్ అన్ఫార్చునేట్లీ, స్ట్రేంజ్లీ, సర్ప్రైజింగ్లీ మీకు ఇక్కడ కనిపించదు. మరి ఏం చేయాలి సార్? అది అడిషనల్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు రోల్ బేస్డ్ ఆథరైజేషన్ డిఫాల్ట్ జెంకిన్స్ తో ఆ ఫంక్షనాలిటీ లేదు. సో నేను ఏమని చెప్పాను? ఏమైనా అడిషనల్ ఫంక్షనాలిటీ రావాలంటే ఏం చేయాలి? ఐ టోల్డ్ యూ. ఇప్పుడు ఇక్కడ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ లేదు. మరి ఇక్కడ కనిపించాలంటే ఏం చేయాలి చెప్పండి? ప్లగిన్ ఇన్స్టాల్ చేయాలి. యూ మైట్ రిమెంబర్, మీకు ప్లగిన్ అని విన్నారో లేరు. ఓకే, సో ప్లగిన్ కావాలి ఇప్పుడు దానికి. ఇప్పుడు ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ కావాలి. సో ఫంక్షనాలిటీకి సంబంధించిన ప్లగిన్ ఇన్స్టాల్ చేద్దాం. సో ఇప్పుడు మనం ప్లగిన్ కూడా చూస్తున్నాం. ఎక్కడికి పోవాలి సార్?
మేనేజ్ జెంకిన్స్ లోనే ఇక్కడ ప్లగిన్స్ అని కనిపిస్తుంది చూడండి. ప్లగిన్స్ లోకి వెళ్ళండి. సో అవైలబుల్ ప్లగిన్స్ లోకి వెళ్ళండి. రోల్ అనుకుంటుంది. రోల్. కెన్ యూ సీ role based authorization strategy? What it is, it basically enables user authorization using a role based strategy. Okay, so select it, install the plugins, install. సో ఇప్పుడు ఏమైతుంది, ఆ ప్లగిన్ ఇన్స్టాల్ అవుతుంది, జెంకిన్స్ కి ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది. డన్, ఇన్స్టాల్ అయింది. గో బ్యాక్ టు టాప్ పేజ్. ఇప్పుడు మళ్ళీ మేనేజ్ జెంకిన్స్ లోకి వెళ్ళండి, మళ్ళీ సెక్యూరిటీలోకి వెళ్ళండి. చూడండి మీకు ఇక్కడ 4 సెక్షన్లు కనిపిస్తున్నాయి సెక్యూరిటీలో. ఇప్పుడు సి 4 కనిపిస్తున్నాయి కదా మీకు. సెక్యూరిటీ, క్రెడెన్షియల్స్, యూజర్స్, క్రెడెన్షియల్ ప్రొవైడర్. నేను ఒక్కసారి ఇక్కడ ఇప్పుడు సెక్యూరిటీలోకి వెళ్ళి ఇప్పుడు మీకు ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ వస్తుంది. ఆథరైజేషన్లోకి వెళ్తే యూ విల్ సీ హియర్ రోల్ బేస్డ్ స్ట్రాటజీ. సెలెక్ట్ ఇట్, సేవ్ ఇట్. ఇమ్మీడియట్లీ మీకు కింద ఇంకోటి ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? మేనేజ్ అండ్ అసైన్ రోల్స్. ఇంతకుముందు లేదు, ఒక 1 minute బ్యాక్ లేదు, 1 second బ్యాక్ లేదు. నౌ యూ కుడ్ సీ దిస్ బికాస్ వీ సెలెక్టెడ్ ఆథరైజేషన్ స్ట్రాటజీ as a రోల్ బేస్డ్ స్ట్రాటజీ. సో ఇప్పుడు మనం రోల్స్ క్రియేట్ చేయాలి, ఆ రోల్స్ ని రైట్ యూజర్స్ కి అసైన్ చేయాలి. We need to create the roles and we need to manage it. So let's create first. Select it. So create roles. Main role ఎలా ఉంటుంది, ఇది కాకుండా ఇంకెన్ని రోల్స్ క్రియేట్ చేయాలి? మేబీ మేనేజర్ ఒక రోల్. ఐఎమ్ సారీ, అలా కాదు, ఇక్కడ మేనేజర్ సేవ్ కాదు మీరు చేయాల్సింది, యాడ్. తర్వాత డెవాప్స్ ఇంజనీర్, ఇది ఒక రోల్. టెస్టింగ్ టీమ్, క్యూఏ అన్న టెస్టింగ్ అన్న ఒకటే. క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ అనాలిసిస్ అంటారు. క్వాలిటీ అండ్ అష్యూరెన్స్ ఆర్ టెస్టింగ్, వాట్ ఎవర్. ఓకే, తర్వాత డెవలపర్. ఇంకేం రోల్స్ ఉంటాయి జనరల్ టీంలో? డిబిఏ ఇలా యాడ్ చేయొచ్చు, వాట్ ఎవర్. సో నా మేనేజర్కి ఏమి ఇద్దాం? ఓవరాల్గా అడ్మిన్ పర్మిషన్ ఇవ్వాల్సిందే సార్. సో ఓవరాల్ అడ్మిన్ మిగతా అన్ని షేడ్ అవుట్ అయిపోతుంది. డెవాప్స్ ఇంజనీర్కి మేబీ ఓవరాల్ అడ్మిన్ ఇద్దామా? యా, వీ కెన్ గివ్. మరి క్యూఏ టెస్టింగ్ మెంబర్కి ఓవరాల్ రీడ్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏం కనిపించదు. మిగతా వాళ్ళకి ఓవరాల్ రీడ్ ఇద్దాం. ఇప్పుడు అవసరాన్ని బట్టి మనం పర్మిషన్స్ ఇవ్వచ్చు. జాబ్ లెవెల్లో ఇప్పుడు మీకు మిగతా తెలియదు కదా, ఈ రన్ లెవెల్ ఇవన్నీ. సో జాబ్ లెవెల్లో ఇస్తాం. టెస్టింగ్ టీమ్ మెంబర్స్కి జాబ్ లెవెల్లో జస్ట్ రీడ్ ఇద్దాం అండ్ కాన్ఫిగర్ అవసరం లేదు, అంటే బిల్డ్ ఇవ్వచ్చు. అదే డెవలపర్స్కి బిల్డ్ ఇద్దాం, రీడ్ ఇద్దాం, వర్క్ స్పేస్ కూడా ఇద్దాం, వాళ్ళకి కనిపించాలి కాబట్టి వర్క్ స్పేస్ వారికి డెవలపర్స్కి. సో మేబీ కాన్ఫిగర్ కూడా ఇద్దామా? సరే, అవసరం లేదు. ఓకే, డెవలపర్స్కి ఏమి ఇద్దాం? వర్క్ స్పేస్ వరకు వస్తే చాలు, కాన్ఫిగరేషన్ వద్దు. కాన్ఫిగర్ ఇద్దాం. డిబిఎస్కి వర్క్ స్పేస్ ఇద్దాం, రీడ్ ఇద్దాం, కాన్ఫిగర్ ఇద్దాం. ఓకే, సో వర్క్ స్పేస్, రీడ్, బిల్డ్ ఇద్దాం, సంథింగ్ లైక్ దట్. ఇట్లా మన ఇష్టం అండి. మీకు అర్థమవుతుంది పాయింట్ ఏంటంటే ఇట్స్ అప్ టు యూ. సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ విల్ గివ్. సో అప్లై, సేవ్, సేవ్. ఇప్పుడు ఏం చేయాలి? రోల్స్ సేవ్ అయినాయి. ఇప్పుడు ఏం చేయాలి? వీ నీడ్ టు అసైన్ రోల్స్. అసైన్. ఓకే, సో మధుకిరణ్ ఎలాగో అడ్మిన్, సో అడ్మిన్ వచ్చింది. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటిది? రమణి, ఓకే, దెన్ రాజా, దెన్ యూజర్ 1. ఇలా ఎందరైనా యూజర్స్ క్రియేట్ చేయొచ్చు. ప్రస్తుతానికి 3 ఉన్నాయి, బట్ లెట్స్ సే చాలా మంది యూజర్స్ ఉన్నారు. యూజర్ 2 రాదు, ఎందుకంటే యూజర్ 2 లేడు, బట్ యూజర్ 3. సో వీళ్ళకి బ్లడ్స్. రమణి ఎవరు? రమణి ఇది డెవాప్స్ ఇంజనీర్. సో డెవాప్స్ సెలెక్ట్ చేయి. మధు ఎవరు? మధు ఈజ్ అడ్మిన్, ఆల్సో మధు ఈజ్ అ మేనేజర్, అండ్ ఆల్సో మధు ఈజ్ అ డెవాప్స్ ఇంజనీర్. ఇచ్చుకోవచ్చు, అందరి పర్మిషన్స్ వస్తాయి. ఓకే, రమణి షీఈ్ అ డెవాప్స్ ఇంజనీర్,
అండ్ రాజా ఎవరు? మేబీ రాజా టెస్టింగ్ టీమ్ మెంబర్. యూజర్ వన్ ఎవరు? మేబీ యూజర్ వన్ డిబిఏ. ఇచ్చుకోవచ్చు. సేవ్. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, సో ఏం జరుగుతుంది? సో ఓకే, రాజాకి క్యూఏ పర్మిషన్స్ వచ్చేస్తాయి కాబట్టి రాజాతో లాగిన్ అయితే చూడండి. ఫస్ట్ రమణి చూద్దాం. రమణికి ఏమున్నాయి? రమణికి బాగానే ఉన్నాయి, అన్ని ఉన్నాయి. షీ డెవాప్స్ ఇంజనీర్, బట్ అన్ని ఉన్నాయి, డిలీట్ తో సహా ఉన్నాయి. సరే, రాజాల కోసం రాజా. సో రాజా ఐ థింక్ ఈజ్ అ డిబిఏ ఆర్ క్యూఏ టీమ్. కెన్ బిల్డ్ ఇట్. ఓకే, హీ కెన్ బిల్డ్ ఇట్, బట్ వర్క్ స్పేస్ కనిపించదు, డిలీట్ కనిపించదు, కాన్ఫిగర్ కనిపించదు. ఓకే, వర్క్ స్పేస్ కనిపించట్లేదు, డిలీట్ ఆప్షన్ కనిపించట్లేదు, కాన్ఫిగర్ ఆప్షన్ కనిపించట్లేదు జాబ్ కి. చేశాను, మీకు అర్థమవుతుందా? ఆర్ యూ ఆర్ యూ విత్ మీ ఎవ్రీవన్? హే గైస్, ఆర్ యూ విత్ మీ? ఈ రకంగా మీరు చేసుకోవచ్చండి. ఇంకా మీరు మీ సైడ్ నుంచి మీరు ఎక్స్ప్లోర్ చేయండి, ఎక్స్పెరిమెంట్ చేయండి. సో నేను టాపిక్ స్విచ్ చేస్తాను. కెన్ ఐ? ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. సో నా సో మళ్ళీ నేను ఏం చేస్తున్నా అంటే మేనేజ్ లోకి వస్తున్నా. ఈ రకంగా ఇవ్వచ్చు. సో మళ్ళీ నేను సెక్యూరిటీలోకి వస్తున్నా, తీసేస్తున్నా. మనం రూల్ బేస్డ్ నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తున్నా. ఎక్కడికి? మా తెలిసి అదర్వైజ్ లాగ్డ్ ఇన్ యూజర్స్ కెన్ డూ ఎనీథింగ్. డిఫాల్ట్ నానమ్మ రీడ్ యాక్సెస్ ఇవ్వద్దు, ఎందుకంటే మనం నేను మీకు అన్ని చూపించాలి కాబట్టి ఇలా. బట్ రియల్ టైం ఎలా ఉంటుంది? ప్రాపర్ గా ఉంటుంది. నా ఇదండి. సో వీ హ్యావ్ లెర్న్ సెక్యూరిటీ, యూజర్స్ నేర్చుకున్నాం. వన్ బై వన్ చూద్దాం. ప్లగిన్స్ కూడా నేర్చుకున్నాం. బై ద వే, ఈ ప్రాసెస్ లో మనం ఏం నేర్చుకున్నాం? ప్లగిన్స్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, అవైలబుల్ ప్లగిన్స్ లోకి వచ్చి సెర్చ్ చేయాలి. లేకపోతే మీకు ఇంకో ప్లగిన్ కావాలి, బ్యాకప్ ప్లగిన్ అనుకుందాం, బిఎస్సికి బ్యాకప్. ఇంకా బ్యాకప్ రేపు చెప్తాను, ఐ మీన్ నెక్స్ట్ 1-2 days లో చెప్తాను. బ్యాకప్ ప్లగిన్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మీరు ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఆ బ్యాకప్ సంబంధించిన ఫంక్షనాలిటీ ఇన్స్టాల్ అయిపోతుంది. ఇందులో ఫెయిల్ అయింది లైట్, ఇట్స్ ఓకే. లైట్ ఇగ్నోర్ చేయండి, పర్వాలేదు, దాంతో మనకి సంబంధం లేదు. ఇలా మీరు ప్లగిన్స్ ఇన్స్టాల్ చేస్తారు. సరే అనుకుందాం, ప్లగిన్స్ డిలీట్ చేయాలంటే, ఇన్స్టాల్ చేయాలంటే ఇన్స్టాల్లోకి రండి. ఇన్స్టాల్లోకి వచ్చి వెతకండి. లెట్స్ ఇప్పుడు ఇది రోల్ బేస్డ్ కదా, రోల్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్. ఇఫ్ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ ఇట్, అన్ఇన్స్టాల్ చేయండి. ఈ రకంగా ప్లగిన్స్ ని ఇన్స్టాల్ చేయొచ్చు, అన్ఇన్స్టాల్ చేయొచ్చు. చూస్తాం. ఇది మేబీ డే 1 డే 2 కాబట్టి మీకు కొత్తగానే. తర్వాత తర్వాత మనం డే 2 యాక్టివిటీ. ఓకే, ఇది ప్లగిన్స్. అలానే మేనేజింగ్ లోకి వెళ్తున్నా. సో ఇంకా టైం ఉందా? ఓకే, ఇంకొన్ని చిన్న చిన్న చెప్తా. మీరు చూడండి, ఇంతకు ముందు బ్యాకప్ మేనేజర్ లేదు. బికాస్ ఐ ఇన్స్టాల్డ్ బ్యాకప్ ప్లగిన్ మీకు కనిపిస్తుంది. వేరే అంటే కేటగిరీ ఏం కనిపించట్లేదు, అన్ కేటగిరీ అని కనిపిస్తుంది. బట్ దేర్ ఇస్ ఎక్స్టెండెడ్ సపోర్ట్. అండ్ ఆల్సో ఇంకేం చూద్దాం, కొన్ని మీకు ఇప్పుడు క్విక్లీ చూపిస్తా. చూడండి, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. ఇదేంటి సార్ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అంటే? జెంకిన్స్ ని కొన్నిసార్లు అప్డేట్ చేయాల్సి వస్తుంది. సో మన వర్షన్స్ అప్గ్రేడ్ అయితే, ప్రస్తుతానికి జెంకిన్స్ వర్షన్ ఎంత ఇక్కడ కింద కనిపిస్తుంది, ఎంత? 5.16.2. మేబీ 5.16.3 వచ్చింది, అప్గ్రేడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? సో జెంకిన్స్ షట్ డౌన్ చేయాల్సి వస్తుంది, అంటే సర్వీస్ ని స్టాప్ చేయాలి. బట్ మేబీ నేను అడ్మిన్ కాబట్టి నేను మధుకిరణ్ నేను అప్గ్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ రమణి ఈజ్ యూజింగ్ జెంకిన్స్. షీ హాస్ ట్రిగ్గర్డ్ ప్రొడక్షన్ క్రిటికల్ జాబ్, ప్రొడక్షన్ జాబ్ ట్రిగ్గర్ చేసి. సో అబ్రప్ట్ గా నేను షట్ డౌన్ చేయలేను. ఓకే, అబ్రప్ట్ గా నేను షట్ డౌన్ చేయలేను. సో అందుకే ఏం చేస్తా అంటే, షట్ డౌన్ చేసే ముందు అందరు యూజర్స్ కి ఒక నోటిఫికేషన్ పంపిస్తా. ఏమని చెప్తా? సో మెయిన్ మెయింటెనెన్స్ మోడ్ అని పెడతా, ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. సో ఏమవుతుంది?
ఇట్ విల్ స్టాప్స్ ఎగ్జిక్యూటింగ్ న్యూ బిల్స్. ఇంకా కొత్త బిల్స్ రావు. ఆల్రెడీ ఏమైనా ఓకే, సో బిల్ ట్రిగ్గర్ అయితే ఏం చేయలేం. ఆల్రెడీ ఏదైనా జాబ్ ట్రిగ్గర్ అయింది అనుకో, అది అయిపోయేంత వరకు వెయిట్ చేస్తలేం. కానీ ఇంకా కొత్త జాబ్స్ ట్రిగ్గర్ కావు. అందరికీ ఇది వెళ్తుంది. నో వన్ షుడ్ ట్రిగ్గర్ ఎనీ జాబ్. చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తా. ఎవరు రాజా, రాజాకి ఏమి ఎలాగో కనిపించదు అనుకుంటా. ఓకే, రాజా కనిపిస్తుంది. రాజా కెన్ బిల్డ్. ఓకే, రాజా కెన్ బిల్డ్. ఇక్కడ ప్రస్తుతానికి 10 ఉన్నాయి. ఓకే, సో రాజా కెన్ బిల్డ్ 14 అని. ఓకే, సో కానీ బిల్డ్ బేసికల్ బిల్డ్ ఎవరు చేస్తారంటే బిల్డ్ ఎగ్జిక్యూటర్ చేస్తారు. రాజా కెన్ బిల్డ్. బట్ నేను ఒక్కసారి ఇక్కడ మెయింటెనెన్స్ మోడ్ ప్రిపేర్ ఫర్ షట్ డౌన్ అని పెడితే ఇక అందరికీ ఇలా వస్తుంది. ఒక వార్నింగ్ వస్తుంది మెయింటెనెన్స్ మోడ్. అందరికి మెయింటెనెన్స్ మోడ్. స్పెల్లింగ్ మిస్టేక్ ఉంటే ఇగ్నోర్ చేయండి, రిఫ్రెష్ చేయండి. చూడండి ఏమంటే చెప్తుంది, రిఫ్రెష్. మెయింటెనెన్స్ మోడ్ రాజాకైనా రమణీకైనా అందరికి ఇలా వస్తుంది. ఇంకా బిల్డ్ కాదు. ఇప్పుడు నేను బిల్డ్ చేయాలని ట్రై చేసిన అది ఎగ్జిక్యూటర్ బిల్డ్ చేయదు, క్యూలో పడేస్తుంది. బిల్డ్ క్యూలో పెట్టింది. కెన్ యూ సీ వాట్ ఎవర్ యూ ట్రైంగ్ టు బిల్డ్ దట్ విల్ బీ ఇన్ బిల్డ్ క్యూలో పెట్టింది. నో ఫర్దర్ బిల్స్ విల్ బి పర్ఫార్మ్, నో ఫర్దర్ బిల్స్ విల్ బి ఎంటర్టైన్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయొచ్చు, సేఫ్ గా నేను జెంకిన్స్ రీస్టార్ట్ చేయొచ్చు. అడ్మిన్ రీస్టార్ట్ చేయడం, సారీ రీస్టార్ట్ చేస్తా, అప్గ్రేడ్ చేస్తా. నా అప్గ్రేడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఏం చేయొచ్చు, నేను తీసేయచ్చు. సో ఐ గో టు జెంకిన్స్, మేనేజ్ జెంకిన్స్. సో నేను తీసేసిస్తా. ఏమని చెప్తున్నా, సో డన్, ఇలా అయిపోయింది. అప్డేట్ చేస్తున్నా అండ్ క్యాన్సిల్ చేసేస్తున్నా. డన్, డన్ అయిపోయింది. సో ఇప్పుడు బిల్డ్ అయిపోతుంది. సో బిల్డ్ కిలో నుంచి అయిపోయినాయి. చూడండి బిల్డ్ అయిపోయింది. రిఫ్రెష్, వెళ్ళిపోయింది. సో ఈ రకంగా మీరు జనరల్లీ ఏమన్నా మెయింటెనెన్స్ యాక్టివిటీ అలా ఉంటే అందరికీ నోటిఫికేషన్ వెళ్ళడానికి కైండ్ ఆఫ్ అలారం లాగా మనం చేసుకోవచ్చు. హోప్ యు ఆర్ గెటింగ్. ఎస్ సార్, మళ్ళీ వెళ్దాం. సో ప్రిపేర్ ఫర్ షట్ డౌన్. ఓకే, సో నెక్స్ట్ స్క్రిప్ట్ కన్సోల్. ఇదేంటంటే మన స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలి జెంకిన్స్ లో. జెంకిన్స్ మోస్ట్లీ జియో ఉంటుంది. బట్ ఏమైనా స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకో, ఇప్పుడు లెట్స్ నాకు ఇందులో ఎన్ని ప్లగిన్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. సో ఈ కమాండ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి. స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయితే రన్. బేసికల్ ట్రబుల్ షూటింగ్ పర్పస్ లో పనికి వస్తే, బట్ అవసరం లేదు నాకు. సో ఇవన్నీ ప్లగిన్స్ అంటే యాంట్ ప్లగిన్. సో వీ హ్యావ్ లాట్ ఆఫ్ ప్లగిన్స్, గిట్ హబ్ ప్లగిన్స్. ఇవన్నీ బై డిఫాల్ట్. ఈవెన్ మనం ఇందాక బ్యాకప్ ప్లగిన్స్ ఇన్స్టాల్ చేసినాం, ముందు లేవవి ఇప్పుడు చేసినాం. ప్లగిన్ థిన్ బ్యాకప్ సంథింగ్ లైక్ దట్. చూడండి. ఓకే, సో దెన్ ఈవెన్ జెంకిన్స్ ని కమాండ్ లైన్ లా కూడా వాడొచ్చు. ఇప్పుడు మనం గిట్ బ్యాష్ ని, ఏడబ్ల్యూఎస్ ని ఇలా కమాండ్ లైన్ లో వాడము. జెంకిన్స్ లో కూడా జాబ్స్ క్రియేట్ చేయడానికి కమాండ్స్ తో క్రియేట్ చేయొచ్చు. బట్ రియల్ టైంలో ఎవరు పెద్దగా చేయరు. ఓకే, సో లైనెక్స్ కి కమాండ్స్ వాడతారు. లైనెక్స్ కి కమాండ్స్ వాడతారు. బట్ జాబ్స్ క్రియేట్ చేయాలన్నా, జాబ్స్ ని ట్రిగ్గర్ చేయాలన్నా కమాండ్స్ ద్వారా ఎవరు చేయరు, జియోఐ ద్వారా చేస్తారు. బట్ స్టిల్ జెంకిన్స్ కెన్ సపోర్ట్ సిఎల్ఐ, కమాండ్ లైన్ ఆపరేషన్స్. దానికి మీరు ఈ జార్ ని డౌన్లోడ్ చేయాలి. అదొక జావా యొక్క, ఇది కూడా ఇదేంటిది, జావా ఆర్టిఫాక్ట్. జావా అంటే ఏదో కాదు, జావా ఆర్కైవ్. ఇది ఒక ఆర్టిఫాక్ట్. దీన్ని డౌన్లోడ్ చేసి ఈ జావా కమాండ్స్ ట్రిగ్గర్ చేయాలి. మనకు అవసరం లేదండి. ఓకే, సో అది ఎక్స్ట్రీమ్ కేసులో ట్రబుల్ షూటింగ్ టైంలో వాడతారు. పెట్టుకొని మీరు ఒకవేళ కమాండ్స్ కావాలంటే ఇలా క్రియేట్ జాబ్, యాడ్ జాబ్. ఓకే, సో బిల్డ్ చేయాలి, ఇది ఒక కమాండ్. ఇలా సిఎల్ఐ ఆపరేషన్స్ కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఉంది అని చెప్తున్నాను అంతే. ఓకే, సో నౌ నెక్స్ట్ ఈ రీలోడ్ కాన్ఫిగరేషన్ ఇదంతా ఇది నేను బ్యాకప్ టైంలో చెప్తాను. రీలోడ్ ఇవ్వండి అండ్ ఓకే ఫైన్. ఎనీవే మనం ఇంకా డ్రాప్ అయిపోదాం. సో రేపు మాత్రం ఓకే, ఈ రోజు నేను జెంకిన్స్ ని మళ్ళీ ఇన్స్టాల్ చేశాను కదా. టుమారో ఐ యూస్ సేమ్ జెంకిన్స్. టుమారో వాట్ ఐ డూ, నేను ఇప్పుడు దీన్ని స్టాప్ చేస్తున్నా. జెంకిన్స్ ని ఏం చేస్తా, ఇక్కడికి వచ్చి మీరు కావాలంటే మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేసుకోండి మీకు హ్యాండ్ ఫ్రీ అయ్యేంత వరకు. నేనేం చేస్తా, ఇప్పుడు దీన్ని ప్రస్తుతానికి రైట్ క్లిక్, స్టాప్.
ఐమ్ జస్ట్ స్టాపింగ్ ద జెంకిన్స్. రేపు స్టార్ట్ చేస్తాం, దీన్నే వాడుకుందాం. ఓకే, సో ఇంకా రేపు మళ్ళీ మళ్ళీ జెంకిన్స్ క్రియేట్ చేయడం, సర్వర్ క్రియేట్ చేయడం అవసరం లేదు. సో ఓకే, లెట్స్ కనెక్ట్ టుమారో ఎట్ షార్ప్ 6:45. క్లాస్ 6:50 కల్లా స్టార్ట్ చేస్తా. 10 minutes బఫర్ ఏమొద్దు, 5 minutes బఫర్ టైం. వి విల్ స్టార్ట్ ఓకే బై షార్ప్ 6:50. అండ్ రేపు ఫ్రైడే, ఐ థింక్ రేపు లాస్ట్ ఫ్రీ క్లాస్. సో రేపు కూడా వినండి, మీకు నచ్చింది అనుకుంటే డెసిషన్ తీసుకోండి. ఓకే గైస్, వి అష్యూర్ యూ, మీరు కనుక ప్రాపర్ గా నేను చెప్పినట్టు ప్రిపేర్ అయితే మీ రెజ్యూమేలో 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని కూడా మీరు ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. ఓకే, ఇప్పుడు ఈ జరిగిన క్లాస్ రికార్డింగ్ ఎక్కడ ఉంటుంది? మీరు యూట్యూబ్ లోకి వెళ్తే, సో లెట్ మీ ఓపెన్ ఇన్కాగ్నిటో విండో. మీరు యూట్యూబ్ లోకి వెళ్తే ఈ రోజు క్లాస్ రికార్డింగ్ ఇంకో 1-2 hours లో ఆ 3-4 hours లో టీం ప్రాసెస్ చేసి పెట్టుద్ది. సో మీకు ఇక్కడ కనిపించేస్తుంది లేటెస్ట్ వీడియో. ఇప్పుడు ప్రస్తుతానికి డే 1 ఉంది కదా, డే 2 అని కూడా వీడియో వస్తుంది, మీరు చూడండి. ఆల్రెడీ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మీరు డే 0 డెమో కూడా చూడండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా, కన్సర్న్స్ ఉన్నా నాకు కాల్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. మార్నింగ్ డౌట్ సెషన్ ఉంటుంది, రేపు మార్నింగ్ అరౌండ్ 11 AM డౌట్ సెషన్ లో జాయిన్ కండి. ఈవినింగ్ 5 అలా ఉంటుంది, జాయిన్ కండి. మీకు ఆ టైం సెట్ కాకపోతే నాకు పర్సనల్లీ పింగ్ చేయండి. మీకు నచ్చిన టైంలో నేను 1-to-1 డౌట్ సెషన్స్ కి కనెక్ట్ అవుతాను, నేను కానీ నా టీం కానీ. బి అష్యూర్డ్. అండ్ ఇన్స్టిట్యూట్ ఎవరైనా రావాలి అనుకుంటే మన ఇన్స్టిట్యూట్, ఇట్ ఇస్ ఇన్ హార్ట్ ఆఫ్ హైటెక్ సిటీ, మైండ్ స్పేస్ మాదాపూర్ లో పక్కనే, మైండ్ స్పేస్ పక్కనే. వెస్టిన్ హోటల్ ఐడియా ఉందేమో మీకు, దాని పక్కన ఉంటుంది, చూడండి. ఓకే, సో ఎవరు అడుగుతున్నారు వే టు జాయిన్ డౌట్ సెషన్? సో వే టు జాయిన్ డౌట్ సెషన్ సేమ్, రేపు మార్నింగ్ మీ గ్రూప్ లో లింక్ ఉంటుంది. బై ద వే, మీరందరూ ఈ గ్రూప్ లో ఉన్నారా? ఓకే, మనకు ఒక కమ్యూనిటీ గ్రూప్ ఉంది. ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ కమ్యూనిటీ గ్రూప్ యెట్, ఇమీడియట్లీ రండి. ఓకే, జాయిన్ గ్రూప్. ఈ కమ్యూనిటీ గ్రూప్ లో జాయిన్ కండి వాట్సాప్ లో, ఇన్ కేస్ మీరు లేకపోతే. అండ్ ఈ రోజు క్లాస్ నోట్స్ ఏముంది? ఈ రోజు క్లాస్ నోట్స్ పెద్దగా ఏం లేదు కదా. ఈ నోట్స్ ఆల్రెడీ నేను షేర్ చేశాను గ్రూప్ లో. మీకు మెటీరియల్ అంటారా? ఓకే, జెంకిన్స్ మెటీరియల్ కావాలంటే యా మీకు ఇస్తాం. మీకు ఇది రన్నింగ్ క్లాస్ నోట్స్ ఇస్తాము. రన్నింగ్ క్లాస్ నోట్స్ తో పాటు ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కూడా ఉంది. ఓకే, ఒకవేళ మీకు ఈ నోట్స్ కావాలి అనుకుంటే లెట్ మీ షేర్. అండ్ ఆల్సో మీరు డౌట్ సెషన్ లో జాయిన్ అయ్యేటప్పుడు మీరు జూమ్ బ్రౌజర్ లో నుంచి జాయిన్ కాకండి, జూమ్ సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకొని కనెక్ట్ కండి, సో దట్ మీ స్క్రీన్ కంట్రోల్ చేసుకోగలుగుతాం. జాయిన్ ఫ్రమ్ ల్యాప్టాప్. మీరు మొబైల్ నుంచి జాయిన్ అయితే మీ డౌట్స్ మేము హెల్ప్ చేయలేము రిజాల్వ్ చేయడానికి. ఓకే, సో హంబల్ రిక్వెస్ట్, ఎవరైతే డౌట్ సెషన్ లో జాయిన్ కావాలనుకుంటున్నారో ల్యాప్టాప్ నుంచి జాయిన్ అయితే మీరు స్క్రీన్ షేర్ చేస్తే మేము సాల్వ్ చేస్తాం ఇమీడియట్లీ. ఓకే, ఈ నోట్స్ ఆల్రెడీ ఇచ్చాను, మళ్ళీ పోస్ట్ చేస్తున్నాను చూడండి. యూ కెన్ కాపీ. ఓకే, మీకు జెంకిన్స్ నోట్స్ కూడా పోస్ట్ చేస్తున్నాను, కంట్రోల్ సి. కాపీ పేస్ట్ అవుతుంది, కాపీ రావట్లేదు. సరే, ఎనీవే నేను వాట్సాప్ లో పోస్ట్ చేస్తాను. మళ్ళీ మీరందరూ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి, ఐ పోస్ట్. Okay, I need to, I think, sign in. I'll do it. Not to worry. Okay, guys, then thank you so much. I'll see you tomorrow. Have a nice day. So, కొంచెం ఎక్స్ట్రా ఫోకస్ పెట్టండి. ఐ నో ఇట్స్ ఫెస్టివల్ సీజన్, వినాయక చవితి. మా అపార్ట్మెంట్ లో కూడా వినాయక చవితి డైలీ ఉంది, ఇప్పుడు పూజ జరుగుతుంది. బట్ యా, సో మన వర్క్ మనం చేద్దాం, దేవుని సపోర్ట్ కూడా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.